చీటింగ్ కాదు, అన్ని ఫోటోలు ఆ వాట్సాప్లో పోస్ట్ చేస్తారు. ఆ మెమరీ కడతాం బిల్లు పేజీలా అది ఒక్కొక్కళ్ళు 8 గ్రూపుల్లో పోస్ట్ చేస్తారు. మళ్ళీ రెండవ నాకు పొద్దున్నే 500 మెసేజ్లు రోజు అవి డిలీట్ చేయడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. తర్వాత 10 నిమిషాల్లో ఫోన్ ఇది ఎంత ఉండాలి? కెమెరా చెడు చిన్నది చిన్న అంటే 40,000 దాని సైడ్ బ్యాగే వస్తుంది. చాలా వెయిట్ వాళ్ళు మెయింటైన్ చేయాలి, చాలా కష్టం. చాలా స్లిమ్ శేఖర్ ఏం చేస్తాడంటే అంటాడు స్లిమ్గా ఉంటాయి. 4 times పవర్ వస్తుంది. 4 times ఆయన ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఇంకేం దగ్గర నోట్లో పెట్టుకో ఇట్లా ఏదో శంకర్ ఉన్నట్టు కాదు. ఇలా చాలా మందిని నేను ఈ 2 రోజులు 3-4 సార్లు చూశాను. నేను ఎన్నిసార్లు అదే చెప్పి ఇది ఆమె బాహుబలి సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తాను. దేని గురించి మాట్లాడమంటారో చెప్పండి. అసలు ఎంతమంది నేను చెప్పేది వినలేదు. APNRT గురించి చెప్పేది కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు. 2, 3, 4 దానికి మైకెందుకు దగ్గర నుంచి చెప్పేస్తుంది. ఏం లేదంటే ఇప్పుడు అక్కడ అమెరికాలో పనిచేసాను, వెనక్కి వచ్చేసాను, సేవ చేస్తాను, అదంతా అదేం లేదు. మనకి 50,000 రాగానే మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒకటి వస్తుంది. ఈ మామూలుగా ఉన్న కెరీర్ వదిలేసి కొత్త కెరీర్ మొదలుపెట్టి మళ్ళీ సక్సెస్ అయితే సైకాలజిస్టే దట్ యూ డోంట్ వరీ అబౌట్ డెత్ అండి. యూ గో. మనం హిందువులో మాట్లాడడం కానీ దాని గురించి ఎక్కువ నాకు కూడా బోర్ కొట్టింది అంతే. నా అవసరాలు లేవు. నాకు ఫార్చునేట్లీ అమెరికాలో డాక్టర్కి బాగా డబ్బులు వస్తాయి, గ్యాస్ట్రెంటాలజిస్ట్కి ఇంకా 4-5 రెట్లు వస్తాయి. అందుకని 10 ఏళ్ళు పనిచేస్తే చాలు మనకి. నేను 20 ఏళ్ళు పనిచేస్తాను, ఇంక చాలేందుకు మానేస్తాను. సో ఇక్కడ నాకు మొదటి నుంచి కృష్ణా డెల్టా గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు ఐ యూస్ టు గెట్ హోమ్ సిక్. ఇక్కడ అనుకున్నాను నేను, నాకేదో అమెరికాలో బాగాలేదని కాదు, వాళ్ళు చక్కగా చూసుకుంటారు. కానీ ఫర్ సమ్ రీజన్ ఐ నెవర్ థాట్ దట్ ఐ బిలాంగ్. ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ ఇష్యూ, ఫిజికల్ ఇష్యూ ఏం కాదు. అందుకని మొదటి నుంచి వెళ్ళిపోతాను అనుకున్నానండి. ఫార్చునేట్లీ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అవుట్ ఇన్ టైం. నేను 52కి వెళ్ళిపోదాం అనుకున్నానండి, 51కి మానేశాను. సో ఈ జాబ్ ఏంటంటే ఇది సెరెండిపిటీ. జస్ట్ యాక్సిడెంటల్గా సీఎం గారికి కలవటం, ఇలా నేను రిటైర్ అయిపోతున్నాను చెప్తాను. ఆయన 50 ఏళ్ళకి ఏమవుతాలో నీకోసం పనిచేసే పని అయిపోతే మా కోసం పనిచేయాలి. అప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా కాదు ఆయన. నేను పాలిటీషియన్కి ఇలా మాట్లాడతారులే అనుకుంటున్నాను, కానీ ఆయన గెలిచిన తర్వాత కూడా కలుగుతాను. పనిచేస్తున్నావు కదా రా. సో ఇదివే బెస్ట్ హిస్టరీ. నేను ఇంతకుముందు 2008లో ఆయన వచ్చినప్పుడు there was a lot of discussion on why NRIs, even though they have access to resources, they have access to money, and they have world's best knowledge, and still they don't contribute to the society as much as they could. And every single one said that we don't have a good platform for us to do anything to India, even though all of us want to do it. అప్పుడు అన్నారు నేను పవర్లోకి వస్తే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వన్ అన్నారు. బట్ ఐ నెవర్ బిలీవ్డ్ హిమ్ ఎట్ దట్ టైం. ఎందుకంటే నేను మొదటి నుంచి నేను ఎప్పుడు ఓట్లు వేయలేదు. నేను పార్టీ కార్యకలాపాల్లో కూడా ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. అందుకనే చాలామంది అమెరికాలో నాకు ఈ ఉద్యోగం వచ్చినప్పుడు తిక్కున్నారు. 15 ఏళ్ళ నుంచి పనిచేస్తే మేమేమైపోయాము, ఎక్కడి నుంచి తీసుకొచ్చి వీటిని పెట్టారు. సరే నేను అది వెళ్ళలాగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, ఎదిగించారంటే నాకు గిల్టీగా అనిపిస్తుంది వీళ్ళందరం చూస్తుంటే.
అన్నారు ఏం లేదులే నీకు పొలిటికల్ బ్యాగేజ్ లేదు, సో వీ థింక్ దట్ యూ విల్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ బెటర్ దాన్ సమ్ లాట్ ఆఫ్ స్కిల్స్ అటాచ్డ్. కానీ ఇప్పుడు స్ట్రింగ్స్ వచ్చినాయి అంటే మొలుస్తున్నాయి ఇప్పుడే చిన్న చిన్నవి. ఎందుకంటే తిరిగి తిరిగి రోజు అది ఇంటే నెమ్మదిగా ఆ భావాలు మనకు కూడా నెమ్మది లోపలికి ఎక్కుతాయి. దాని మూలనో లేకపోతే నాలోనే చేంజ్ వచ్చిందో నాకు తెలియదు. మీలో కొంతమంది చెప్పాను నాకు పాలిటీషియన్ అంటే పడేది కదా. నేను అనుకునేవాడిని ఇండియా నుంచి వెళ్ళి అమెరికా మొదట్లో ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ టు ఇండియా ఇస్ గివ్ మనీ అనుకునేవాడిని. నేను ఇండియాలో సరిపోయినంత మనీ లేదు, రిసోర్సులు లేవు, మనం బయట సంపాదించి ఇప్పుడు ఒక ఏరియా రిచ్ అవ్వాలంటే ఎట్లా అవుతుంది? ఇంటర్నల్ చైల్డింగ్ ఆఫ్ ది ఎకానమీ కొంతవరకు మీ లెవెల్ పెంచుతుంది, ఇది మనకు ఎకనామిక్స్ చెప్తారు. కానీ అంతకంటే నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ ఆర్బిట్లోకి వెళ్ళాలంటే పక్కటి లెవెల్లో తీసుకోవాల్సిందే డబ్బులు. అది మీ పక్క స్టేట్ నుంచి తీసుకుంటారా, మీ పక్క కంట్రీ నుంచి తీసుకుంటారు, ఇట్ ఆల్ డిపెండ్స్ అన్నమాట. సో నేను అనుకున్నాను నేను అమెరికాలో సంపాదించి ఇండియా పంపితే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఇఫ్ సో మెనీ అర్థం. అది ఎకనామిక్స్ అర్థం కాక అనుకునే ఇది ఆ రోజుల్లో. ఆ తర్వాత నేను కొన్ని కంపెనీలు పెట్టుకున్నాను, కొన్ని బాగా జాబులు క్రియేట్ చేసాం 1500 మందికి ఇండియాలో. అప్పుడు అనుకున్నాను కాదు, నాకు ఇంతకుముందు నేనేం చేస్తున్నానో నాకు తెలియదు, నిజంగా బెస్ట్ థింగ్ యూ కెన్ డూ టు ఇండియా టు క్రియేట్ జాబ్స్ బై ఇన్వెస్టింగ్ అనుకున్నాను. దట్ వెంట్ ఆన్ ఫర్ అబౌట్ 10 years. నేను నాకు జాబ్ ఇచ్చినప్పుడు కూడా ఇంకదే చెప్పాను, జాబ్ క్రియేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ కెన్ డూ. అంటే నాకు ఆ జాబ్ కావాలి, నన్ను మెడిసిన్లో పడేది మళ్ళీ. కానీ నేను 2 ఏళ్ళు గవర్నమెంట్లో పనిచేశాను కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year పనిచేశాను, అంతకుముందు 1 year ఇన్వాల్వ్ అయ్యాను. ద బెస్ట్ థింగ్ దట్ నాన్ రెసిడెంట్స్ కెన్ డూ ఇస్ నాట్ ఇన్వెస్టింగ్. మనకి మీరందరికీ ఇండియాలో డబ్బులు కరువు అనుకుంటారు కదా, మీరంటారా? మీకు తెలుసా? రైట్. నేను ఇప్పుడు చూస్తే తెలిసిందంటే ఎన్ఆర్ఐలే బీపీఎల్, బిలో పావర్టీ లెవెల్. మీకు విలేజ్లకి కానీ మున్సిపాలిటీలకు కానీ ఎన్ని డబ్బులు వస్తాయో చూస్తే కళ్ళు తిరుగుతాయి. అవి వాళ్ళు తినేస్తారు అనుకుంటాం కదా, తినేరు, వెనక్కి పంపిస్తారు. వీళ్ళకి సర్ప్రైజ్, ఎన్ని డబ్బులు వెనక్కి పోతాయి. ఎందుకంటే నేను అది పాలిటీషియన్లో వస్తూ అనుకుంటాను కదా, పాలిటీషియన్ ఎన్ని పనులు చేసినా ఆ నియోజకవర్గాన్ని మంచి జరిగితే సంతోషిస్తాడు, దేవుడు కొబ్బరికాయ కొడతాడు, కానీ బ్యూరోక్రాట్ కొట్టడు. ఎందుకంటే చాలామందికి అసలు అటాచ్మెంటే ఉండదు. ఒక 10% బాగా ఉంటారు, బాగా పనిచేస్తారు, కానీ అటాచ్మెంట్ టు ద ల్యాండ్ అనేది ఉండదు. ఇది అన్ఫార్చునేట్లీ మనకి బ్రిటిషర్స్ ఇచ్చిన లెగసీ. వాడికి చదువు వచ్చినా రాకపోయినా, ఆ ఏరియా గురించి తెలిసినా తెలియకపోయినా వాడే బాస్. ఈ స్టిల్ టేక్స్ ద డెసిషన్స్. అందరూ తెలివైన వాళ్ళే, కానీ ఆ ప్యాషన్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, ఎవరు ఎంత బాగా పనిచేస్తారనే దానికి వాడు తెలివి అనేది బలమానికి కాదు. ఎంత తెలివైన వాడికి కూడా తలబొరటి ఏమి చేయకపోవచ్చు. కమిట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు చేద్దామని ఉంటే మీకు తెలివి అక్కర్లేదు. యాక్చువల్గా కమిట్మెంట్ కనుక కంటిన్యూస్గా పనిచేస్తే అందరూ నేర్చేసుకుంటారు. ఎందుకు కామన్గా మనం చేసే పనికి తెలివి కూడా అక్కర్లేదు. ఈ మోడర్న్ ఏరాలో మనమేమి అర్త్ షాటరింగ్ ఇన్వెన్షన్స్ కనుక్కుంటున్న సైంటిస్టులు కాదు కదా. ఎనివే, సో ఇప్పుడు ఇండియాకి ఏమి కావాలంటే మీరు ఇక్కడ చూస్తున్న బెస్ట్ సిస్టమ్స్ కావాలి, మేము అమెరికాలో చూసిన బెస్ట్ సిస్టమ్స్ కావాలి. ఉన్న డబ్బులు ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చో వాడు చూపిస్తారు అక్కడ. వాడు లేని కూడా ఖర్చు పెడతారు, అది వేరే సంగతి. అందుకే కదా అమెరికాకి అంత డెట్, $1 billion డెట్. కానీ దాని వల్ల ఎకానమీ చేంజ్ అవుతుంది, దే కీప్ గెటింగ్ బెటర్. మనలో చేయరు. ఈ బెస్ట్ సిస్టమ్స్ అంటే నెంబర్ 1 ఈజ్ ట్రాన్స్పరెన్సీ. మనకి నచ్చదు, అది డబ్బులు కొట్టేయడానికి అనుకుంటారు మీరు. అది కాదు. నేను చూసాను కదా, పర్సనాలిటీని అబ్జర్వ్ చేస్తాను బ్యూరోక్రాట్స్ని. దే వుడ్ డౌట్ టు హ్యావ్ దోస్ డిస్క్రిషనరీ పవర్స్. అంటే ఇదే అనేది డిసైడ్ చేయడానికి ఆయన చేత పవర్ ఉంటేనే హీ ఫీల్స్ బెటర్. అన్ఫార్చునేట్లీ ఇది మనకి ఆ నెహ్రూవియన్ లీగసీ. ఆయన సిస్టమ్ తయారు చేశాడు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది అట్లాగే పెట్టాడు, ఇంకా కంటిన్యూ అవుతుంది. కొన్ని మారుతున్నాయి కానీ ఇంకా పెద్దగా మారలేదు. సో మీరు ఆ ట్రాన్స్పరెన్సీ, ప్రిడిక్టబిలిటీ, అంటే మీరు చేస్తే ఒక ఏదైనా యాక్షన్కి అదే రియాక్షన్ వెనక్కి వస్తే మీకు సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇండియాలో జరగదు. ఒకసారి
లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఒకసారి రైట్ సైడ్ వస్తుంది. మీకు రోడ్డు మీద డ్రైవ్ చేస్తేనే మీకే తెలుస్తుంది కదా ఎదుటాడు ఎటు రావాలనేది మనం చెప్పినట్టు అది నడపరు. బ్యూరోక్రాట్స్ కూడా అంతే. దే లవ్ ద డిస్క్రిషనరీ పవర్ అన్నమాట. దే వాంట్ టు ఎంజాయ్ దట్ పవర్. మూడోది ప్రెడిక్టబిలిటీ. చేసేవాడికి మన నెల తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే ఈ వెంట ప్రిపేర్. అట్లా ఉండదు. మనకు ఒక రోజు నెక్స్ట్ డే వస్తుంది, ఒక రోజు 3 నెలల తర్వాత వస్తుంది. ఈ 3 ఉన్న సిస్టమ్స్ మనం వెళ్ళి పెట్టగలిగితే అక్కడ ఇప్పుడు మీరు టెండర్ ప్రాసెస్ దగ్గర నుంచి రోడ్ వేయడం దాకా మీరు చాలా మంచి సిస్టమ్స్ ఇక్కడ కూడా చూస్తుంటారు కదా. మనం అది చూసాం, ఇది చూసాం. వీఆర్ ఇన్ దట్ యూనిక్ పొజిషన్. మనకి ఇక్కడున్న మంచిని అక్కడ ట్రాన్స్ఫర్ చేయగలిగితే దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ది కంట్రీ టు ది నెక్స్ట్ లెవెల్. కానీ కొత్త సిస్టమ్స్ పెట్టాలి అంటే స్టేక్ హోల్డర్స్ ఎవరు ఇండియాలో? ఒకటి బ్యూరోక్రాట్లు, రెండోది పాలిటీషియన్. బ్యూరోక్రాట్లు ఇందాక చెప్పాను కదా, మన మార్చలేము. మన మనసులు కాదు, ఆ పొజిషన్లో కూడా మార్చలేము. ఎందుకంటే వాళ్ళు ఆ 3 లెటర్స్ వచ్చినప్పుడే దే ఆర్ సెట్ ఫర్ లైఫ్. మీరు నాకు ఈ ఐఏఎస్ ఆఫీసర్ నచ్చలేదంటే దేర్ ఇస్ నథింగ్ ఎనీబడి కెన్ డూ. ఈ పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ మార్చగలరు అంతే, ఎవరు తీసేయలేరు. అది గాడ్ గివెన్ రైట్ వాళ్ళకి. అబౌట్ పాలిటీషియన్స్, యాజ్ మచ్ యాజ్ వీ థింక్ దే ఆర్ వెరీ పవర్ఫుల్, people are a lot more powerful than them. We have seen several times in the history, strongest leader అనుకున్న వాళ్ళకి గోల్డ్ ఉంటుంది తర్వాత. సో ఆ ఎక్సర్సైజింగ్ ద ఫ్రాంచైజ్ అనేది ఇండియాలో ఈజ్ రీజనబుల్లీ స్ట్రాంగ్. కానీ అన్ఫార్చునేట్లీ there are going to be some irregularities because people don't know the value of what they have. ఆ ఓటింగ్ పవర్ లేని కంట్రీలతో మాట్లాడితే తెలుస్తుంది మన వాళ్ళకు కూడా. సో ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఏం చేయాలి అంటే మనము మన జనాలకి ఆ ఫ్రాంచైజ్ పవర్ని ఎట్లా వాడుకోవాలి, ఏ డెసిషన్ తీసుకునే లీడర్ని అక్కడ పొజిషన్లో పెడితే వాళ్ళ లైఫ్లు బాగవుతాయి అనేది ఎవాల్యుయేట్ చేయడం నేర్చుకోవాలి. అంటే డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడం నేర్పాలి. ఇది కాంట్రరీ టు వాట్ ఐ బిలీవ్ ఫర్ 55 years. ఏంటి డబ్బులు ఇస్తే మీరు ఇండియా ఏం బాగు చేయలేరు. కరెక్టే, ఇస్తే మనకు బాగుంటుంది, మన బ్రదర్లకి మన ఫ్రెండ్లకి బాగుంటుంది. కానీ ఓవరాల్గా కంట్రీ ఈజ్ నాట్ గోయింగ్ టు గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్ బికాజ్ వీ గేవ్ ఏ వాటర్ ప్లాన్. ఎందుకు ఇస్తామంటే మన సాటిస్ఫాక్షన్ తెచ్చుకుంటాము. మనకు అంతకంటే ఇంకా ఏమి చేయడం రాదు కనుక ఇస్తాం. ఐదర్ వే ఇట్ ఈస్ స్టిల్ ఏ గుడ్ థింగ్. ఇట్ ఈస్ బెటర్ దెన్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, దట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్. కానీ మీరు నిజంగా జనాలకి ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు దెమ్, యూ ఎంకరేజ్ దెమ్ టు పిక్ ద రైట్ లీడర్స్. ఎవరు అనే దాన్ని చెప్పుకోవడానికి ఇదేమి పొలిటికల్ మీటింగ్ కాదు. బికాజ్ ఐ రిప్రజెంట్ ది గవర్నమెంట్. బేసికలీ ఆల్ ఐ కెన్ సే ఈస్ పీపుల్ హ్యావ్ టు హ్యావ్ దట్ విజ్డమ్ టు పిక్ హూ ఈస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. అది ఫ్రీవీ ఇచ్చేవాళ్ళే బెస్ట్ అని కూడా కాదు. బేసిక్గా ఉన్న రిసోర్సెస్ని ఎంత బాగా వాడగలిగిన లీడర్ తీసుకుంటే ఇండియా విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ ఆర్బిట్. ఫస్ట్ థింగ్. నెక్స్ట్, మానిటరీ రిసోర్సెస్ ఇంపార్టెంట్ కాదు, డబ్బులు ఇవ్వడం ఇండియాకి ఇంపార్టెంట్ కాదని చెప్తున్నాం కదా. కానీ దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్రూ. మనము మీరు 25,000 కోట్లు పంపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఎవ్రీ సంవత్సరం. నేను అమెరికాలో ఉన్న కంపెనీ, అమెరికాలో ఉన్నాడే గొప్పవాళ్ళు, మేము మ్యాక్సిమం పంపిస్తాము, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి అన్నాడు. నాకు అసలు ఆ నెంబర్లే తెలియదు. నాకు రాజశేఖర్ గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నేను ఆయనతో ఆర్గ్యూ చేశాను, అమెరికా నెంబర్ 1 అంటే. ఎందుకంటే మిస్కన్సెప్షన్. కానీ నేను తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆర్బీఐ నెంబర్లు తెప్పిస్తే సౌదీ అరేబియా సింగిల్ హ్యాండెడ్లీ సెండ్స్ మోర్ మనీ దాన్ హోల్ అమెరికా టుగెదర్. ఆ తర్వాత అన్ని గల్ఫ్లు కంపేర్ చేస్తే అమెరికా డజంట్ ఈవెన్ కమ్ క్లోజ్. నేను చూసింది 2011లో. ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ దే డిక్లేర్డ్ దిస్ పాలసీ వేర్ ఎనీ మనీ దట్ కమ్స్ ఇన్ ద గవర్నమెంట్ గ్యారంటీస్ 3.5% రిటర్న్ టు ద బ్యాంక్స్. విపరీతంగా వెళ్ళి ఒక 120 బిలియన్ అంత వెళ్ళి చూస్తే సౌదీ అరేబియా వాళ్ళు ఒక్కళ్ళే 12 బిలియన్ పంపిస్తే హోల్ అమెరికా సెంట్ ఓన్లీ 10 బిలియన్. నాకు అప్పుడు అర్థమైంది వేర్ ద మనీ ఇది అనేది. ఇప్పుడు మీరు మనకి ఇప్పుడు హీరో హోండా వస్తుంది సే మన ఆంధ్రప్రదేశ్కి, వాళ్ళు ఎంత ఒక 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి మన సీఎం గారి దగ్గర నుంచి అందరూ నీరాజనాలు పడుతున్నారు కదా వాళ్ళకి, వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి. వాళ్ళకి కనీసం ఒక 500 కోట్లు అన్న సబ్సిడీలో ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు, ట్యాక్స్ రైట్ ఆఫ్స్ ఇస్తున్నారు. మంచిది కాదంటలేదు, బికాజ్ దట్ ఈస్ వాట్ యూ నీడ్ ఫర్ ది ఎకానమీ టు చర్న్. దట్ ఈస్ హౌ యూ క్రియేట్ ద జాబ్స్. మరి మీరెంత ఇస్తున్నారు?
మీరు 25,000 కోట్లు లిటరల్గా డొనేట్ చేసినట్టే కదా. ఇక్కడే పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్. నేను మీ ఊర్లో వచ్చి ఒక బిల్డింగ్ కట్టాను అనమాట. నేను అది అప్పు తీసుకొచ్చి కట్టినా, డొనేషన్ తీసుకొచ్చి కట్టినా, ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి కట్టినా మీ ఊర్లో వాళ్ళకి ఇటువంటి మేక్ డ్యామ్ డిఫరెన్స్. ఎందుకంటే టాపీ పని చేసే వాడికి వచ్చే డబ్బులు నేను ఎట్ట తెచ్చా అనేది ఇమ్మెటీరియల్. వాడి జేబులో డబ్బులు వెళ్ళిపోతాయి, వాడి లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, ఆ డబ్బులకి వెనక రావు. అందుకని మీరు పంపించే 25,000 కోట్లు దట్ ఈస్ కీపింగ్ ది స్టేట్స్ ఎకానమీ చర్నింగ్. మనకి ఏదన్నా ప్రతికూల పరిస్థితులు వచ్చి ఆ 25,000 కోట్లు కనుక ఆగిపోతే అప్పుడు తెలుస్తుంది వాల్యూ. నేను ఈ మధ్యలో వాళ్ళకి చెప్తున్నాను, నిన్న మ్యాథ్యూ గారు చెప్పారు, అది విన్న తర్వాత నాకు మంచి పంచులైన వచ్చింది. ఏంటి, ఎఫ్డిఐ ఉంది కదా, ఎఫ్డిఐ నెంబర్లు చూస్తే మన 25,000 కోట్లలో 10 వంతు ఉంటుంది ఆంధ్రప్రదేశ్. కానీ ఆ ఎఫ్డిఐ కోసం సొంగ గడుస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఇన్ని దేశాలు తిరిగాను, సీఎం గారు తిరుగుతున్నారు, ఎందుకు ఎఫ్డిఐ కోసమే కదా. మరి వాడు 10,000 కోట్లు పెడితే ఈ ఎక్స్పెక్ట్స్ 30,000 crores అవుట్. మీరు ఎంతమంది డబ్బులు ఏమైనా తీసుకుంటారు? నా వాళ్ళు 1% కూడా తీసుకోరు. మన ఏంటంటే ఫ్రీగా ఎకానమీలోకి వెళ్ళిపోతాం. కరెక్టే, మన పిల్లలు వాడుకుంటారు, మన పేరు ఉంటుంది. కానీ ఆ మనీ దట్ గ్రీజెస్ ద సిస్టమ్ అండ్ దట్ ఈస్ వాట్ కీప్స్ ది కంట్రీ గ్రోయింగ్. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత? అమెరికా గ్రోత్ రేట్ 0.2%, జపాన్ గ్రోత్ రేట్ నెగిటివ్, యూరోప్ లెస్ దాన్ 1%, మన ఇండియా గ్రోత్ రేట్ 7.6%. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత? 13%, 14%. నో స్ప్లీడింగ్ కైండ్ ఆఫ్ గ్రోత్. నేను ఎన్ఆర్ఐని వచ్చి ఇన్వెస్ట్ చేయనివాడిని. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను, మీరు కంట్రీని బాగు చేయడానికి ఇన్వెస్ట్ చేయదు, మనం బాగు చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే 14% గ్రోత్ రేటు 10 ఏళ్ళు మెయింటైన్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సెవరల్ $1 trillion ఆఫ్ వెల్త్. దీనికి యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఎనీ ఫర్దర్ దాన్ చైనా. ఇప్పుడు చైనా 1984లో ఓపెన్ చేశారు ఎకానమీ, ఆ టైంకి వచ్చిన తర్వాత. అప్పుడు 3.4 trillion ఉన్న ఎకానమీ ఈ రోజున 25 trillion ఉంది. ఎవరికి వెళ్ళింది 20 trillion వెల్త్? అట్లీస్ట్ 30% to 40% వెల్త్ నాట్ అదర్ ఇన్ చైనీస్. ఎందుకు? దే ఆర్ ద వన్స్ దట్ హ్యావ్ ద నాలెడ్జ్, దే ఆర్ ద వన్స్ దట్ హ్యావ్ ఎక్స్పోజర్ టు ద సిస్టమ్స్, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ దే ఆర్ ద వన్స్ దట్ హ్యావ్ ద మనీ. మీరు యూఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ పొజిషన్. మీరు వరల్డ్ బెస్ట్ సిస్టమ్స్ చూశారు, మీకు ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలుసు. మీరు కంట్రీలోంచి బయటికి రావడం వలన యూ ఆల్సో హ్యావ్ డెవలప్ దిస్ డిసిప్లిన్ ఆఫ్ వర్కింగ్ ఫర్ యువర్ మనీ. అది మనకి ఇండియాలో అంత గొప్పగా ఉండదు ఫర్ వాట్ ఎవర్ రీజన్. నౌ ఇఫ్ యూ డిప్లాయ్ యువర్ మనీ ప్రాపర్లీ, యూ కెన్ టేక్ పార్ట్ ఆఫ్ దట్ బిగ్ చంక్ ఆఫ్ ద వెల్త్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంగ్లీష్ పర్వాలేదు, వెరీ గుడ్. that is going to create $1 trillion of wealth. And I want the non-resident Telugus to hold a big chunk of that. So మనం ఇన్వెస్ట్ చేసేది స్టేట్ కోసం కాదు, మన కోసం చేసుకోవాలి. ఏం చెప్పండి. మీకున్న బెనిఫిట్స్ వెబ్సైట్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా మీకు కొన్ని కొత్త సజెషన్లు ఇచ్చారు. ఆ కొత్త సజెషన్లన్నీ వెనక్కి తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. మంచి న్యూస్ ఏంటి? ఇవాళ హార్ట్ ఆఫ్ ది ప్రెస్ కూడా కాదు, ఇంకా హార్ట్ ఆఫ్ ది ఈమెయిల్. నేను 2-3 రోజులు చెప్తున్నాను కదా ఇన్సూరెన్స్ ఇస్తామని. నేను వచ్చే ముందు ఒక 10 మంది ఇన్సూరెన్స్ కంపెనీలు పిలిచి కోర్టులు ఏమైనా అడిగాను. ఏంటి, మాకు 10 లక్షలు డెత్ బెనిఫిట్ కావాలి, 50,000 హెల్త్ బెనిఫిట్ కావాలి, 30,000 రూపీస్ లీగల్ బెనిఫిట్ కావాలి, ఎవరన్నా చనిపోతే మోటల్ రిమైన్ వెనక్కి రావడానికి, అన్ని ప్రవాస భారతీయ బీమా యోజనలో ఉన్న ప్రతిదీ నాకు ఇవ్వాల్సిందే అని అడిగాను. ఎంత వచ్చింది అనుకుంటారు ప్రీమియం? మా గవర్నమెంట్ అందరూ మేమే పే చేస్తాంలే, అంత ప్రీమియం అంత ఎక్కువ ఉండదని. నేను అంత ఎక్కువ ఉండదండి, ఎంత ఉంటుందని నాకు ఐ హ్యాడ్ నో కాన్సెప్ట్. $380 సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. నేను అనుకున్నాను సబ్సిడైజ్ ప్రైస్ అన్నమాట. ఎంఈఏ దగ్గరికి వెళ్తే వాడు అన్నాడు సబ్సిడైజ్ ఏం కాదు, మాకు అంతే ఇచ్చారు అన్నాడు. ఇప్పుడు ఐ డెంట్ బిలీవ్. నాకు ఇవాళ కోర్టులు వచ్చినాయి. ఫస్ట్ కోర్టు 1100 రూపీస్ వస్తే ఐ వాజ్ థ్రిల్డ్. $1000 అంటే అంతా 3 ఏళ్ళకి 300 అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ మనం 12 నెలల కంటే సుమారుగా $25. మీకు $25 ప్రతి మైగ్రెంట్కి ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే గవర్నమెంట్ విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు గివ్ ఇట్. ఎందుకంటే ఇట్ క్రియేట్స్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ గుడ్ విల్ ఫర్ ది గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళకి ఆ డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. ఎందుకంటే మనకి డెత్లు కానీ ఇంజురీస్ కానీ ద గవర్నమెంట్ ఎండ్ ఆఫ్ స్పెండింగ్ దట్ మచ్ మనీ ఎనీవే.
సో ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద సేఫ్టీ నెట్ ఫర్ ఆల్ ది మైగ్రెంట్స్, ఎస్పెషల్లీ గల్ఫ్లో ఉన్నారు. నాకు రెండో కోట్ వచ్చింది ఇక్కడ లోపలికి వచ్చే ముందు, 330 రూపాయలు ఇస్తాను. సో ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, ఎస్ బ్యాంక్ అతను వచ్చాడు, మీరు గల్ఫ్లో ఉన్న వాళ్ళ చేత మా బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తుంటే నేను ఫ్రీగా ఇస్తాను. ఐ నెవర్ అండర్స్టూడ్ వై, బికాజ్ ఐ ఆల్వేస్ థాట్ దట్ ఇట్ వుడ్ బి వెరీ ఎక్స్పెన్సివ్ టు బై దోస్ ప్రాడక్ట్స్. అందుకని మీరు ఇప్పుడు మనకు 40,000 మంది మెంబర్లు ఉంటే ఈవెన్ కమర్షియల్ ఎంటిటీస్ ఆర్ నోటీసింగ్ పేయింగ్ అటెన్షన్, దే ఆర్ నోటీసింగ్. నాకు రోజు ఒక బ్యాంకు నా ఆఫీస్లో ఉంటుంది, మేము మీకు ఏమి చేయాలి ఎన్ఆర్ఐకి, మీరు మా దాంట్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే. నేను వచ్చే ముందు ఎస్ బ్యాంక్ వాళ్ళు చెప్పారు, మీ అందరికంటే విజయవాడ కానీ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ వస్తే వాళ్ళే ఇన్నోవా తీసుకొచ్చిన ఎక్కించి మిమ్మల్ని మీ సామాన్లు ఇంటి దగ్గర తీసుకొస్తారు ఫర్ ఫ్రీ. ఎందుకు? బికాజ్ దే వాంట్ యువర్ అకౌంట్. ఇప్పుడు మీ 25 కోట్లు మాట్లాడుతున్నాయి. ఇంతకుముందు ఎవరైనా ఇచ్చారా మీకు? ఎందుకు ఇవ్వలేదని ఈ నెవర్ హ్యాడ్ ఏ కామన్ ప్లాట్ఫామ్. వాళ్ళకి మీతో మాట్లాడదామన్నా కానీ మీతో ఎట్లా మాట్లాడాలో కూడా తెలిసేది కదా. నౌ దే నో దట్ అట్లీస్ట్ వీ హ్యావ్ ఎ మీడియం. Anyway, I'm going to stop here and take questions. Also, if you want to go ahead and pick up your dinner, go ahead and pick it up. We can still talk while we are eating. Thank you very much. ఎవరైనా మాట్లాడుతున్నారండి? సార్ ఏమయ్యా మాట్లాడచ్చా? క్వశ్చన్స్ రాజశేఖర్ చచ్చిపోతాడు, కూర్చోమని బాబు, ఆయన కూర్చోవాలి. సార్ మీరు కూర్చోండి సార్, కొంచెం రెస్ట్ తీసుకొని బాగుంటుందేమో. వినపడ్డాను ఇది మాట్లాడండి. ఎక్కడుందా ఇదేనా? ఓకే. యాక్చువల్గా ఏంటంటే మన ఏపీఎన్ఆర్టీ అసోసియేషన్స్ కూడా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూ చేస్తుంది. సో మనం మొత్తం ఇది 42 అసోసియేషన్స్ ఫైండ్ అవుట్ చేసాము. సో ఒక్కొక్కరు పిలుస్తాం, వాళ్ళ అధ్యక్షులు వాళ్ళ రిప్రజెంటేటివ్ వస్తే ఏపీఎన్ఆర్టీ తోటి మనం మెమోరాండం చేస్తాం. నెక్స్ట్ ఎందుకు ఇది అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్లో సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాట్ ఈస్ బెనిఫిట్. ఇండివిజువల్గా ఆల్రెడీ మనం చేస్తున్నాం, బట్ ఆర్గనైజేషన్గా చేయాలని ఆర్గనైజేషన్స్ ఎందుకు చేస్తున్నాం అనేది. ఓకే, ఒకవేళ వాళ్ళ ఇది కానీ రాకపోతే, ఎందుకంటే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేశాను. ఎన్ని ఉన్నాయి టోటల్ అవి అందరి పేరు మీద చేశాను. అట్లా కాదు, నంబర్ అంటే అమౌంట్ ఆఫ్ టైం అనేది అనుకుంటే సైడ్లో సైన్లు చేయొచ్చు కదా. ప్రోగ్రామ్ మెయిన్, అది కూడా ఒక ఎజెండా. పిలుస్తాను, వచ్చేసి అసోసియేషన్ విలేజ్ అసోసియేషన్, ఆంధ్ర సేవా సమితి ఏదన్నా చేసేదంటే. ఒకవేళ దీనిలో నేను చదవకపోయినా ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళు కూడా నాకు చెప్తే వాళ్ళతో రాసుకుంటాం. ఆంధ్ర సేవా సమితి ప్లీజ్. ఆంధ్ర సేవా ఒక పెన్ను 2 పెన్నులు ఎవరైనా దానం చేస్తే ఇంకొక పెన్ను, ఇంకొక పెన్ను. Kuwait already single day membership record ఉంది. At one time వాళ్ళు 1800 మంది పెడితే మా ఆఫీస్ వాళ్ళందరూ కింద పడ్డారు. ఇప్పుడు అసోసియేట్ మెంబర్షిప్స్ ద బెస్ట్ వీ హ్యావ్ డన్ సో ఫార్ ఇస్ 4 రోజు కాదు, 2 నెలల మీద. సో లుక్స్ లైక్ వీఆర్ గోయింగ్ టు బీట్ ద రికార్డ్ హ్యాండ్ డౌన్. ఏంటి మన మల్టిపుల్ అవతారాలు ఏమంటే కోఆర్డినేటర్ అవతారం, ముందు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిది అనుకుంటా కదా. నెక్స్ట్ ఆంధ్ర ముస్లిం అసోసియేషన్. ఆంధ్ర ముస్లిం అసోసియేషన్ పేరు చదవండి. కంటిన్యూ వెళ్ళిపోతుండే. నెక్స్ట్ చదివి నువ్వే చెప్తా. పేపర్లో పట్టుకోండి, ఇది పట్టుకోవాలి, మాట్లాడు. హలో, పేర్లు పిలిచినట్టే కొంచెం ఫాస్ట్గా రండి, సమయం తక్కువ ఉండడం వల్ల ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్.
ఆంధ్ర ముస్లిం అసోసియేషన్. ఆంధ్ర ముస్లిమ్స్ అసోసియేషన్. అన్వర్. అక్కడ పోయి సైన్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ అన్వర్. కడప ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అన్వర్. అక్షయ సేవా సమితి. అక్షయ సేవా సమితి. ప్రవాసాంధ్ర తెలుగుదేశం సేవా సమితి సురేష్ బాబు నాయుడు గారు. ఇది ప్రవాసాంధ్ర తెలుగుదేశం ప్రవాసాంధ్ర సేవా సమితి. సుబ్బారాయుడు గారు. ఏందో రాస్తున్నావా నువ్వు సుండుపల్లి అసోసియేషన్ పెట్టుకోకూడదా? కడప వెల్ఫేర్ అసోసియేషన్. వేరే చూడు అని నీ పేరు లేదు, వేరే చూడు. నారా లోకేష్ సేవా సమితి. ప్రవాసాంధ్ర నారా వెంకటేష్. పొరపాటు వెంకటేశ్వర. నూరు భాష దూదేకుల సంఘం సలీం గారు. కడప వేరే కడప ముస్లిం ముస్లిం వెల్ఫేర్ కదా. నవ్యాంధ్ర తెలుగుదేశం నాగేంద్ర బాబు గారు. నారా లోకేష్ సేవా సంఘం పట్టాభి గారు. మైత్రి సేవా సమితి రమేష్. అది వాడితేనా? ఏంది ఇది సినిమా టికెట్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకు అందరూ అది మనం కట్ చేయబోతారు సంవత్సరం లోపల చెప్తా సైన్ చక్కగా జరిగే కార్యక్రమంలో ఏరగడం ఏం ఇతనికి ఎవడేగా కామ కొట్టకుండా చేస్తాయి. అదే నేను చెప్పింది. మంచి ఫ్లోలో జరిగే ప్రోగ్రామ్ని ఏరికి పెట్టాడు. యూజ్లెస్ కంప్లీట్ ఆ మొమెంటమే వెళ్ళిపోయి. ఇప్పుడు జనాలు ఏదైనా ప్రశ్నలు అడగాలన్నా కడప సేవా సమితి. చిన్న ఊరు పెట్టిందా కువైట్ వంటల సేవా సమితి. కానీ అంతా చెడిపోతుంది. ఎవరు ఇది అయిపోయినా స్టేజ్ పైన అంతా చంద్రబాబు దిగని ఈ రాజశేఖర్ ఒకటి చేయడు ఇతను ఊరికే మంచి పనులు చేయలేదు. చెప్పాల్సిందిగా వెంకట గారిని కోరుచున్నామండి. సారీ దెన్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీ వెంకట గారు. ఒక్క నిమిషం అండి, ఇది తర్వాత లాస్ట్ లో చేస్తున్నామండి పని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పక్కనండి.
అయిపోయి ఇంకా 4 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఏడాది 40 పెట్టుకున్నాడు, అందుకే అడిగి నెంబర్ అంత అందుకే బెంటర్లకి అర్థం కదా. ఈరోజు మొత్తం 42 అసోసియేషన్స్ చూడు ఆల్మోస్ట్ వచ్చారు. 30 మంది వచ్చారు. మిగతా వాళ్ళు కూడా టోటల్ 42 గుర్తింపు ఓకే సార్. ఇప్పుడు మీరు అందరూ వెళ్ళి మీ డిన్నర్ తెచ్చుకుని కూర్చుంటే మోర్ కంఫర్టబుల్, వీ కెన్ కీప్ టాకింగ్. లేకపోతే మనం తొందరగా ముగించాల్సి వస్తుంది. ఇంకా కొన్ని అసోసియేషన్ ఉన్నాయి రాజశేఖర్, తర్వాత పంపించు, తర్వాత ప్రింట్ చేసి పంపించు కదా సార్. తర్వాత కూడా మీకు పంపించచ్చు సార్. కొన్ని 2 నిమిషాలు పూర్తి చేస్తాను నేను కూడా. ఎక్కువ టైం ఉంది పర్లేదు. ఎందుకంటే ఫార్మాట్ కొద్దిగా డిస్కస్ కూడా చేసుకోవాలి అసోసియేషన్స్తో బిఫోర్ సైనింగ్ ద మెమోరాండం. అందుకోసం మేము ఫార్మాట్ ఇచ్చేస్తే మేము సైన్ చేసి పంపిస్తారా సార్? ఓకే సార్. డాక్టర్ వేమూరి రవి గారు కువైట్ రావడం, ముఖ్యంగా ఈ APNRT అనే ఒక అసోసియేషన్ని ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసి పూర్తి ఎన్ఆర్ఐస్ని, ఎన్ఆర్ఐ తెలుగుస్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడము, అలాగే వాళ్ళని మాతృదేశంతో, వాళ్ళ విలేజ్తో వాళ్ళని భాగస్వాములు చేయడము చాలా సంతోషమైన విషయము. అది ఈరోజు యాక్చువల్లీ వృత్తిరీత్యా డాక్టర్ ఇప్పుడు కూడా టుడే వాట్ ఈస్ స్పోక్ ఈజ్ రియల్లీ ప్యూర్ ఎకనామిక్స్. ఒక ఆడమ్ స్మిత్ లేకంటే ఇంకోటి మార్క్స్లో ఇంకోటి చెప్పిన థీరీస్ కంటే కూడా ఇంత సులభ శైలిలో, ఇంత స్పష్టంగా, ఇంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ ఎకనామిక్స్ చెప్పడం అనేది, బికాస్ ఐఎమ్ ఎకనామిక్స్ స్టూడెంట్, దట్స్ వై ఐఎమ్ రియలీ కరెక్టెడ్ టు యూ, కంప్లీట్లీ అటెండెడ్ టు యూ. ఇంత సులభంగా చెప్పడం అనేది రియలీ ఎంతో అనుభవము, ఎంతో నాలెడ్జ్, ఎంతో డీప్ థింకింగ్ ఉంటుంది తప్పనిసి ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ ముఖ్యంగా ఈ ఎన్ఆర్ఐస్ విషయాలు చెప్పడంలో చాలా నేర్పుగా, చాలా పకడ్బందీగా, చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. ఐ థింక్ హూ ఎవర్ అటెండెడ్ హియర్ అండ్ హూ వుడ్ అండర్స్టాండ్ యూ వెరీ వెల్ అండ్ వీ ఆర్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ ది సబ్జెక్ట్, దే మస్ట్ have got the exact point what you want to tell. Alhamdulillah, thank God, and I appreciate your efforts. At least today we can realize what is NRI, what we are contributing to our country, and what we have to get back our rights. Thank you very much for this appreciation. మీలాగనే అందరు ఎన్ఆర్ఐకి తెలిసిన రోజున మనం ఏం అడిగినా ఇస్తాం. గవర్నమెంట్ అని కాదు, బికాస్ నాన్ రెసిడెంట్ తెలుగుస్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్. నాకు వైట్ నెంబర్ తెలియదు. అమెరికాలో అయితే యావరేజ్ తెలుగు మేక్స్ 83,000, యావరేజ్ అమెరికన్ మేక్స్ 39,000. వీఆర్ ఈవెన్ బెటర్ దాన్ ది జూయిష్ పీపుల్. నాట్ బెటర్ అనకూడదు, వీ మేక్ మోర్ మనీ, మేబీ బికాస్ వీ కుడ్ మోర్ అవుట్. సో మన స్ట్రెంగ్త్ మనకు తెలియదు, మన గవర్నమెంట్ కూడా మన స్ట్రెంగ్త్ తెలియదు. నేను చెప్తానే ఉన్నాను, సీఎం గారు నమ్ముతారు నన్ను, కానీ కింద ఉన్నవి నమ్మరు. మన 3 లీటర్ల ఆఫీసర్లు నమ్మరు. సార్, నా పేరు భాస్కర్ రెడ్డి. నమస్కారం సార్. చాలా సంతోషం. APNRT గురించి దాదాపు 1.5 years నుంచి చెప్తున్నాను. చాలా సంతోషం. APNRT మన ఇక్కడ పడుతున్న మనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యల గురించి కానీ, అక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ మా ఫ్రెండ్స్ చాలాసార్లు మాతో కూడా డిస్కషన్ చేశారు. నేను తెలుగు కళా సమితిలో 4-5 years వెల్ఫేర్ కోఆర్డినేటర్ ఉన్నాను సార్. నేను ఫ్రమ్ కడప నుంచి వచ్చాను. మా వాళ్ళు ఏమంటే సార్, యాక్చువల్గా కేరళ వాళ్ళు ఒక 5 problems క్లియర్ చేస్తే మీ బరాబరి 100 problems క్లియర్ చేసారు సార్. ఎందుకంటే చాలామంది ఎడ్యుకేషన్ ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చేవారు కొంచెం ఎడ్యుకేటెడ్ వస్తున్నారు. దాదాపు 20 years నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇళ్లలో పనిచేసేవాళ్ళు కానీ, బయట పనిచేసేవాళ్ళు కానీ, వీళ్ళకి ఏమంటే ఎక్కువ ఫ్రెండ్స్, రిలేషన్స్ ఇక్కడ ఎక్కువ ఉండాలి కాబట్టి కొంతమంది వాళ్ళకు గైడ్లైన్స్ కూడా అట్లే ఇస్తారు. ఏం కాదు, మేము ఇండియన్ నుంచి ఉన్నాము, ఏ ప్రాబ్లమ్స్ లేవు, మీరు వచ్చేసేయండి అని. మెయిన్ ఎమిగ్రేషన్ మనము కాంటాక్ట్ చేస్తే కన్నా, అగ్రిమెంట్ తీసుకుంటే కన్నా ఎంబసీకి పవర్ ఉంటుంది సార్.
ఎంబసీ వాళ్ళు వేరే ఎంబసీలో వీసాస్ లేకుండా బ్యాన్ చేసేదానికి అవకాశం ఉంటుంది, రకరకాలుగా వాళ్ళకి పవర్ ఉంటుంది. మా వాళ్ళు ఏమంటే వీళ్ళు చెప్పిన మాటలు వినేసి పుషింగ్లో వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చినాక ఏదైనా ప్రాబ్లం అయితే కదా అసోసియేషన్ వాళ్ళు, తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఎంబసీని కాంటాక్ట్ అయితే కదా వాళ్ళు ఏం చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పుషింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం స్ట్రిక్ట్గా గవర్నమెంట్ తీసుకుంటే ఒకటే సార్. రెండోది వచ్చేసి ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ జరిగితే సార్ 100% వితౌట్ ఎనీ మనం అడ్వాన్స్ ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అడ్వకేట్ ఎంబసీ తరఫున లాయర్ ఉన్నారు, ప్రైవేట్ లాయర్స్ ఉన్నారు. ఎంబసీ లాయర్స్ అయితే 10% తీసుకుంటారు, బయట లాయర్స్ అయితే కన్నా 20% తీసుకుంటారు. కొంతమంది బయట లాయర్స్కి ఇస్తారు, కొంతమంది ఎంబసీ లాయర్స్కి ఇస్తారు. మాకు ఎవరు వచ్చినా కూడా మేము ఎంబసీ లాయర్ని అడ్వైజ్ చేస్తాం. అక్కడ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి సార్. అక్కడ మాకు నేను వెళ్తే లాయర్ శ్రీనివాస్ రెడ్డి అని మా ఊరు లాయర్ దగ్గరికి వెళ్తే, భాస్కర్ నాకు తెలిసిన లాయర్లు మన లాయర్లు 2-3 ఎంబసీలో పనిచేస్తున్నారు, అక్కడ కోర్టులో పనిచేస్తున్నారు, మన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే నా దగ్గరే పంపించుంటారు. అక్కడ లాయర్లకు ఇక్కడికి సంబంధమే లేదు సార్. ఒక్కొక్క పవర్ ఆఫ్ అటార్నీకి కొంతమంది నొక్కితే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరుతో పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఆ వచ్చిన 30-40 lakhs లాయర్స్ తీసుకొని వాళ్ళకి ఒక 5-6 లక్షలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అది గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఒక కలెక్టర్ ఆఫీస్లో కానీ ఏదన్నా అలాంటి ఫెసిలిటీ ఉంటే కదా చాలామంది అమాయకులను దోచుకుంటున్నారు సార్. అది ఆ దోచుకోకుండా వాళ్ళకు వచ్చి ఆ 30-40 lakhs డెడ్ రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళకే అందేటట్టుగా గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది కొంచెం మాకు చాలామంది పేద ప్రజలకు ఉపయోగపడుతుంది సార్. మూడోది వచ్చేసి మేము ఫేస్ చేసిన ప్రాబ్లం సార్. ఇక్కడ కొంతమంది రెసిడెన్స్ లేకుండా బయట పనిచేసుకుంటా అంటారు. ఎప్పుడన్నా పట్టుకున్నప్పుడు జైల్లో పడి పొదవడం. వాళ్ళకు దురదృష్టవశాత్తు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఒకతను నాగేశ్వర రెడ్డి అని అతను పెరాలసిస్ వచ్చింది సార్. అతను ఎంబసీకి వెళ్ళారు. ఎంబసీ వాళ్ళు పోతే హాస్పిటల్లో జాయిన్ అవ్వమని ఎవరో మాకు చెప్తే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయవచ్చారు. దాదాపు 2 months తర్వాత అతను రికవర్ అయినారు. అతను ఇంటికి పోవాలంటే పర్ డే 2 kd అతను ఆ విధంగా 5 kd అట్లా ఛార్జ్ చేస్తారు. 1200 kd అతనికి దాదాపు 3 lakhs 4 lakhs బిల్ అయింది. మేము ఎంబసీని అప్రోచ్ అవుతే ఎంబసీ వాళ్ళు ఏమంటారంటే మేము ఇంటర్ఫియర్ అయితే కన్నా మమ్మల్ని డబ్బు కట్టమంటారు. అది వాళ్ళే హాస్పిటల్లో ఎక్స్క్యూజ్ చేస్తారు, మీరు సైలెంట్గా ఉండంటారు. అక్కడ హాస్పిటల్లో మమ్మల్ని ప్రెజర్ చేస్తారు. వీళ్ళని తీసుకోండి, ఇతను రికవర్ అయిపోయింది, మిమ్మల్ని ఎందుకు మీరే కదా మమ్మల్ని అడ్మిట్ చేసింది, మీరు తీసుకుని వెళ్ళండి అని వాళ్ళు మమ్మల్ని ప్రెజర్ చేస్తారు. మేము అతన్ని తీసుకొని మా ఓన్ రిస్క్ తీసుకోవాలంటే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ మేము ఫేస్ కావాలి. ఇక్కడ యాజ్ ఎ రూల్ ప్రకారంగా మేము అతన్ని తీసుకోకూడదు. ఎంబసీకి మాకు ఆ ఇష్యూలో పెద్ద సపోర్ట్ రావడం లేదు. డెత్ కేసెస్ ఫుల్ సపోర్ట్ ఉంది, ప్రాపర్ ప్రొసీజర్ ఉన్నారు. టికెట్ లేకంటే టికెట్ కూడా ఎంబసీ ఇస్తున్నారు. ఆ ఇష్యూలో ఆ పేషెంట్ ఇష్యూలో వితౌట్ రెసిడెన్స్ ఉండే పేషెంట్ ఇష్యూలో ఎంబసీ కొంచెము లేదు మేము రాకూడదు మేము చేయకూడదు అనే పద్ధతుల్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దాంట్లో APNRT కొంచెం ఇంకా 10 మందితో డిస్కషన్ చేసి ఎంబసీస్ వాళ్ళతో కూడా డిస్కషన్ చేసి దాన్ని ఒక రూల్ ప్రకారంగా ఏదన్నా ఆ నిరుపేద పేషెంట్స్కి మనం ఏదైనా హెల్ప్ చేసి పంపించేదానికి అవకాశం ఉంటే కన్నా APNRTని అది చేస్తే మంచిది సార్. సో ఈ 3 కాకుండా ఇంట్లో చాలామంది పనిచేస్తున్నారు సార్. వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఏమంటే ఈరోజు కూడా ఫోన్ వచ్చింది, నేను బాలు నంబర్ ఇచ్చాను. వాళ్ళు కొంతమంది ఇంట్లో రెసిడెన్స్ లేకుండా పారిపోయినట్టు కేసు ఉంటే కన్నా ఎంబసీ అవుట్ పాస్ చేసేదానికి అధికారం ఉన్నారు. రెసిడెన్స్ ఉండి పారిపోయినట్టు కేసు లేకుంటే కానీ ఎంబసీ అవుట్ పాస్ చేసేదానికి లేదు. వాళ్ళు ఏమంటారంటే లేబర్ కోర్టుకు పోమంటారు. ఒక్కసారి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారనుకో అతను అంటే అన్ని ఇండ్లు కాదు, అతని పైన ఇంకా ఎక్కువ అటాక్ జరుగుతుంది, కాబట్టి సివియర్ అటాక్ జరుగుతుంది. అతను వచ్చేదానికి భయపడాలి. మాకు ఫోన్ చేస్తే కన్నా మేము ఏదైనా సలహా ఇచ్చి మా నంబర్ కానీ పోయింట్ ఎత్తనికి పోతే కన్నా మా పైన కూడా ప్రాబ్లం జరుగుతుంది. ఆ విషయంలో ఎంబసీకి డైరెక్ట్గా వాళ్ళు ఏదన్నా కంప్లైంట్ ఇస్తే కన్నా ఎంబసీ లేబర్ కోర్టు దాదాపు 1 year 6 months 2 years కూడా జరుగుతుంది. లేబర్ కోర్టు చాలా టైం తీసుకుంటాను. వాళ్ళు ఎందుకు వచ్చామరా మేము అనవసరంగా ఈ షెల్టర్కు, ఒక లేడీ అయితే షెల్టర్లో 9 months ఉండాలి. నేను బయట ఇల్లీగల్గా పనిచేస్తున్నా, నాకు ఏదో 10 రూపాయలు వచ్చి ఇంటికి పంపించుకుంటే పిల్లలు బతుకుతారు అనే పద్ధతిలో మళ్ళీ ఆమె బయటకు వచ్చేసింది 9 months తర్వాత. సో ఆ లేబర్ కోర్టు విషయంలో కానీ ఈ డెత్ కేసెస్ పవర్ ఆఫ్ అటార్నీ విషయంలో కానీ ఈ ఇమిగ్రేషన్ విషయంలో కానీ APNRT కొంచెం కొంచెం ఇలాంటి దానిలో మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ APNRTలో చాలా ఏళ్ళ నుంచి మేము కూడా వెల్ఫేర్ చేస్తున్నాము.
మాకు కూడా అవకాశం ఇచ్చింటే ఇంకా చాలా సంతోషపడి ఉన్నాం సార్, కానీ మాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఎనీవే చాలా సంతోషం మీరు వచ్చిన దానికి. ఇది బాగా సక్సెస్ కావాలని, మనం 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీతో డిస్కస్ చేశాను కదండి నేను. భాస్కర్ రెడ్డి గారు నా చేత శతావధానం చేద్దామని చెప్తాను. ఆయన 4 చెప్పేటప్పటికి మొదటి కూడా మర్చిపోయాను నేను. ఆయన కోఆర్డినేటర్ కింద వేసేయండి సార్. ఆయన చెప్పిన నాకు నిజంగా మీరు చెప్పిన పూర్తిగా అర్థం అవ్వలేదు. అంటే ఎంతవరకు మనకి APNRT కానీ మన అంబాసిడర్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ లేవరేజ్ ఉంది ఈ విషయంలో. నేను అది నిన్న అంబాసిడర్ గారితో మాట్లాడుతుంటే ఆయన అంటాడు ఓల్డ్ అంత మనీ ఇచ్చారంట మా కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్కి. అది ఎట్లుందంటే సీలాగా ఉంది, లాడా వాటర్ అరౌండ్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అంటారు. వాళ్ళని ఎట్లా ఖర్చు పెట్టాలనే దానికి వాళ్ళకి చేతులు కళ్ళేసేసారు. అందుకని డబ్బులు ఉన్నా కానీ ఖర్చు పెట్టలేని ప్రాబ్లం. మీ హాస్పిటల్ ఉంది, లుక్ లైక్ దట్ మే బి ది ఇష్యూ. అదేంటంటే మనం రిప్రజెంటేషన్ లాగే మనం ట్రై చేయించాము. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాజ్ వెరీ సపోర్టివ్. మామూలుగా వాళ్ళు మనం ఏం చేసాం కానీ అది మా పైన మనం బయటికి వస్తారు. కానీ ఇప్పుడు అది సుష్మా స్వరాజ్ గారి మూలంగా అది మారిందంట. నౌ దే వాంట్ స్టేట్స్ టు టేక్ ఇన్ మోర్ యాక్టివ్ రోల్. నేను వాళ్ళకు మొత్తం రాస్తాను, మీరే రాసేవాడిని, నేను కింద సంతకం పెట్టి పంపిస్తాను. ఏంటి ఇట్లా యాక్సిడెంట్ కేసులో కానీ హాస్పిటలైజేషన్లో కానీ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అమౌంట్ వాడనివ్వాలని. నిన్న నాతో పాటు వచ్చిన వాళ్ళు ఆయన స్పెసిఫిక్గా చెప్పారు బిల్స్ పే చేయనివ్వట్లేదు. సో దట్ మే బి వన్ ఆన్సర్. ఈ లాయర్ పవర్ ఆఫ్ అటార్నీ నాకు నిజంగా అర్థం కాదు. ఇండియాలో మీకు ఒక లాయర్ పెట్టాలా, మీకు పవర్ ఆఫ్ అటార్నీ పెట్టడానికి ఇక్కడ లాయర్ పెట్టాలి. అక్కడ సార్ అక్కడ ఇండియాలో వీళ్ళు హైర్ లాయర్ అక్కడ ఏమంటే సార్, ఇప్పుడు ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ జరిగితే కన్నా డిపెండ్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రులు అందరినీ క్యాలిక్యులేషన్ చేసేసి ఒక టోటల్ అమౌంట్ ఇక్కడ కోర్టు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ ప్లస్ MRO ప్లస్ RDO ప్లస్ కలెక్టర్ ప్లస్ హైదరాబాద్లో మనకు అప్పుడు హైదరాబాద్లో ఉండే సచివాలయంలో స్టాంపు, ఇవన్నీ ఢిల్లీలో స్టాంప్ వేసేసి ఇక్కడికి పంపిస్తే కన్నా వాళ్ళు అథరైజేషన్ ఇస్తే పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తే ఇక్కడ లాయర్స్ కోర్టులో సబ్మిట్ చేసి దాన్ని ఫైట్ చేసి 1 year తర్వాత 1.5 year తర్వాత వాళ్ళకి క్లైమ్ వస్తుంది. అది మళ్ళీ కలెక్టర్ పంపిస్తారు, కలెక్టర్ వాళ్ళకు కన్సర్న్ పర్సన్కి ఇచ్చేస్తారు. ఆ పేపర్ వర్క్ చేసేదానికి సమ్ ల్యాక్స్ తీసుకుంటున్నారు. కొంతమంది చాలా రకరకాలుగా మా లాయర్లు ఉన్నారని అబద్ధాలు చెప్పి వాళ్ళని బట్టి పీడించి రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. సో ఇక్కడ ఉన్న లాయర్కి ఆ ఫ్యామిలీ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి అంతేనా? ఇక్కడ ఉన్న లాయర్ సింప్లిఫై తేలికే సాల్వ్ చేద్దాం. భాస్కర్ రెడ్డి గారిని అదే నేను ఇంతకుముందు అవి సింగిల్ విండో డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ అవసరం ఉందండి. అది ఎక్కువ ఎఫెక్టివ్ ఏరియాస్ రాయలసీమలో కడప, ఇంకా కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా కోస్టల్ ఆంధ్రాలో కాకినాడ అటువైపు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఇలాంటివి జరుగుతున్నాయి కనుక ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక సింగిల్ అప్రోచ్ అది త్రూ APNRT దట్ వుడ్ బి మచ్ బెటర్. అది ఉన్నప్పుడు ఏంటంటే హెయిర్ సర్టిఫికేట్ ఒకటి ప్లస్ వాళ్ళు ఇక్కడ రెసిడెన్స్ అని MRO లింక్ డాక్యుమెంట్స్లా ఉంటుంది ప్రొసీజర్. దానికి ఒక సిస్టమ్ ప్రొసీజర్ సెట్ చేసేసి ఈ ఆఫీస్ని అప్రోచ్ అయితే అవన్నీ వస్తాయి అనే ఒక భరోసా ఉందనుకోండి, ఈ లాయర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడే అయితే భాస్కర్ రెడ్డి గారు మీరు నాకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లాగా రాసుకోండి. ఏమేమి జరగాలి రైటింగ్ లిస్ట్ ఇండియాలో అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఆ లాయర్ అక్కర్లేదు, మీరు చెప్పేదాని ప్రకారం ఎవరైనా చేయొచ్చు కదా. ఆ పేపర్ వర్క్ పుష్ చేయడానికి అది నోటరీ కావాలి. మాకు ముందు నేర్పాలి ఎట్లా చేయాలి అని. ఒకసారి నేర్పితే మా వాళ్ళు చేసేస్తారు. సార్ ఒక్క నిమిషం సార్, రాజంపేటలోనే ఉండాలి సార్. సార్ ఒక్క నిమిషం నేను చెప్తాను సార్. సార్ ఒక్క నిమిషం సార్, నాకు దీంట్లో అనుభవం చెప్తాను నేను. మన రాజంపేట కానీ ఇండియాలో ఎక్కడ కూడా ఐ ఫేస్ దిస్ ప్రాబ్లమ్, నాట్ వన్ కేస్, మెనీ కేసెస్. ఐ మై సెల్ఫ్ ఎ లాయర్ ఆల్సో, సో ఐ నో దట్ ప్రొసీజర్. ఇండియాలో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తారు కానీ సక్సెస్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఇప్పుడు ఇక్కడ చనిపోయాడు వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ డైడ్, ఆయనకు ఒక భార్య ఉంది, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. దే ఆల్ ఎంటైటిల్ ఫర్ కాంపెన్సేషన్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్, ఫ్రమ్ దిస్ కంపెనీ వాట్ ఎవర్ ఈజ్ వర్కింగ్. మన వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తారు కానీ వాళ్ళు ఎక్కడూ కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ని ఇవ్వరు. అది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏమి, వారసుతులు మౌత్, చనిపోయిన వాళ్ళు వారసులు కావాలి సర్టిఫికేట్.
ఆ డిఫరెన్స్ ఉంది ఆ లీగల్. అక్కడ ఎవడు కూడా లీగల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నాట్ టు గివ్. ఈవెన్ ఐ మెట్ వన్ మ్యాజిస్ట్రేట్ ఆల్సో, అతను చెప్పాను, మా క్లాస్మేట్ అతను చెప్పాను నేను. ఏ విషయం అంటే దే గాట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ నాట్ టు గివ్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్. విషయం ఏమంటే దీన్ని తీసుకుపోయి వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు. దోస్ వర్ నాట్ లీగలీ entitled for, they are not legally entitled for, but they are claiming as legal hair and they are getting the money. ఇది విషయం. దీనికోసం రెండోది వచ్చేసి వాళ్ళు ఇచ్చే మెంబర్షిప్ సర్టిఫికేట్ ఇక్కడ నాట్ యూస్ఫుల్, అక్కడ ప్రాబ్లం వస్తుంది. రెండోది నేను చెప్పినట్టుగా ఆ నోటరీ అన్నదే చీట్ చేసేవాడు ఎక్కడ అన్నిసార్లు ఉంటారు సార్. దానికి మనము ఒక రూల్ పెట్టలేదంటే కష్టం. మీరు చెప్పినట్టుగా మనం బట్టాడినట్టుగా దానికి సొల్యూషన్ ఏమంటే హెడ్ క్వార్టర్స్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, ముఖ్యంగా ఈ కడప, ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అక్కడ నుంచి ఎక్కువగా ఉంటుంది. అక్కడ కానీ ఒక పర్సన్కి అలాట్ చేసి అసైన్ చేసి జాబ్స్ని ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ గల్ఫ్ రీజియన్ కానీ మీరు ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి కానీ ఇప్పిస్తే టు వెరిఫై ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెన్ అండ్ దే కెన్ గివ్ ద సర్టిఫికేట్ నాట్ యాజ్ అ జనరల్ రూల్ అని కానీ పెట్టగలిగితే మేబీ దట్ కుడ్ బీ సమ్ సొల్యూషన్ ఫర్ ది జాబ్. మనం హైర్ చేసుకుందాం కానీ కేస్ టు కేస్ చూసుకోవాలి. మనం డిస్కస్ చేసినంత రాసిస్తాం. కేస్ టు కేస్ వీ హావ్ టు డీల్, నాట్ కెనాట్ గివ్ జనరల్. చెప్పడంలో చాలా మిస్ అయిపోతుంది. లీగల్ ఇష్యూ, లీగల్ ఇష్యూ పాయింట్స్ కూడా అదే రైటింగ్లో పంపిస్తే డెవలప్మెంట్ స్కిల్ కింద మనం కొన్ని స్కూల్స్ చేయాలి అనేది మనకు APNRTలో ఉంది కదా. ఇప్పుడు ఈ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి మన NRTకి ఆ స్కూల్స్ ఎక్కడెక్కడ చేయాలనేటువంటి ఉద్దేశం మనకుంది. అది కొంత వివరంగా మన వాళ్ళు చెప్తే బాగుంటుంది అని అవుతుంది. స్కూల్ డెవలప్మెంట్ గురించి APNRT ప్లాన్స్ అయితే నడుపుతున్నారు. బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఒక NRI కనుక వచ్చి మా స్కూల్కి మేము చేస్తామంటే వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారో గవర్నమెంట్ ఈక్వల్ అమౌంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. ఈ రెండు తీసుకెళ్ళి అది మనం కలెక్టర్ పంపిస్తాం. ఆ డబ్బులు కలెక్టర్ వర్క్ ఆర్డర్ ఇస్తాడు స్కూల్కి. ఎన్ని రోజులు పట్టుద్ది అనేది నేను మీకు ఏదన్నా ఇప్పుడు ఆ సమాధానం చెప్తే నేను ఏమి చెప్పినా అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే మనం ఈ ప్రాసెస్ ఫస్ట్ రౌండ్ ఇప్పుడు కంప్లీట్ అయింది. అంటే కలెక్టర్కి డబ్బులు తీసుకెళ్ళడం దాకా ఎందుకు ప్లానింగ్ కమిషన్లో 3 నెలలు కూర్చుంది, మినిస్టర్ గారు 2 నెలలు కూర్చుంది ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ 32 డేస్లోనే అయిపోయింది. సో గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఉంది కదా, కలెక్టర్ దగ్గర నుంచి వర్క్ ఆర్డర్ తీసుకెళ్ళి చేయడం. అది ఎన్ని రోజులు పడుతుంది అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. నేను మీరు దాన్ని డిసెంబర్లో అడిగితే అప్పుడు మనకి ఇప్పుడు 6-7 స్కూల్ చేస్తున్నాం. దెన్ ఐ బి ఏబుల్ టు గివ్ యూ సమ్ రఫ్ ఎస్టిమేట్. 3 నెలలు పడుతుందా, 4 నెలలు పడుతుందా, పార్ట్లీ డిపెండ్స్ ఆన్ ద వర్క్ ఇన్వాల్వ్. ఇప్పుడు ఎక్కడ చేద్దామని అనుకుంటున్నారు మీరు, ఎక్కడ కావాలంటే అక్కడే చేద్దాం. APNRT కానీ మా మెంబరు ఎక్కడ పోమంటే అక్కడ రాజంపేట రాజంపేట, కృష్ణా జిల్లా చెప్పి కృష్ణా జిల్లా సార్ మొత్తం గడప. మా మామయ్యకి ఒకసారి గవర్నమెంట్ స్ట్రోక్ వచ్చి స్కిల్ డెవలప్మెంట్లో ఏం చేస్తుంది APNRT అనేది హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే హోమ్ మినిస్టర్ దగ్గర సైన్ కావాలన్నారు. హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి పరిస్థితి అదే వీటన్నిటికీ సొల్యూషన్ ఒక కాంటాక్ట్ పాయింట్ APNRT. రిపోర్ట్ వచ్చాడు మా ఆఫీస్కి. వచ్చి అసలు APNRT ఏం చేసిందని చెప్పి ఒక రోజు అంతా తిరిగి చూసి వెళ్ళాడు. ఆయన వచ్చి చెప్పాడు, ఏమండి రవికుమార్ గారు మీరు స్కిల్ డెవలప్మెంట్ అని అందరూ చెప్తున్నారు, నేర్చుకోవాలి, ముందు మీరు నేర్చుకోవాలి, మీరు చేసేది అందరూ చెప్పడం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడప రాజంపేటలో పెడితే బాగుంటుంది కదా అని సజెషన్. ఇది ఎందుకు వచ్చిందంటే ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ సెంటర్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ 36 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టబోతుంది. మన గవర్నమెంట్ సంగతి తెలుసు కదా, అనుకున్న దగ్గర నుంచి జరిగేటప్పుడు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము. ప్రభుత్వం మారిపోతుంది. కానీ దాంట్లో ఆంధ్రప్రదేశ్కి 3 ఇచ్చారు, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. దాంట్లో ఒకటి హైదరాబాద్, రెండోది ఆ లోకల్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అడిగారు కదా, అతను ఒకటి విశాఖపట్నం, ఒకటి విజయవాడ అని పంపించాడు. మేమన్నాము వెళ్ళేదంతా కడపానంతపూర్ కదా, విశాఖపట్నంలో పెట్టాము. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజశేఖర్ గారు చెప్పడం ఈ వెల్నెస్ వీళ్ళంతా చాలా మంది శ్రీకాకుళం విజయనగరం నుంచి వెళ్తారు. సో వీ కెన్ ఆస్క్ 3 instead of 2. నేను కూడా
హోమ్ డొమెస్టిక్ వర్కర్స్కి కాకినాడలో పెట్టి మిగిలిన కన్స్ట్రక్షన్ ఏరియాస్ అన్నిటికీ కడపలో పెట్టుకొని అడిగాం. అది బెస్ట్ అది ప్రపోజల్. ఏమన్నారు? కరెక్ట్ సార్ రైట్. We will also support from our side. If needed, we'll send the document. ఒక విషయం ముందుగా మీకు నమస్కారం చెప్తున్నాను. మేము ఇంతమంది కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీరు ఎంతసేపు నిలబడుకొని ఒకసారి మా కోసం ఒక 5 నిమిషాలు కూర్చొని మాకు సంతోషం. అలాగా సార్, మీరు పెద్దవాళ్ళు ఎన్నో సలహాలు చెప్తూ మేమందరూ విని దాని గురించి ఆలోచన చేస్తూ మీరు ఆ విధంగా నిలబడి ఇదే విధంగా కూర్చోవడం అనేది మాకైతే నచ్చడం లేదు. మీరు ఒక 5 నిమిషాలు కూర్చుంటే మేము తృప్తిగా మాట్లాడతాం. సార్ నేను 92లో కువైట్కి వచ్చాను. నేను క్రిమినల్ డిపార్ట్మెంట్లో కువైట్లో వర్క్ చేస్తాను. క్రిమినల్ డిపార్ట్మెంట్ అంటే ఈ కువైట్లో ఎంతమంది చనిపోతారు, ఎంతమంది డెడ్ బాడీలు వస్తారు, ఎంతమంది యాక్సిడెంట్లో, ఎంతమంది కువైట్ వాళ్ళు సిగరెట్తో కాల్స్తారు, ఎంతమంది కలుస్తారో ప్రతి ఒక్క ఫోటో మా ఆఫీస్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఉండే మా వాళ్ళకి 100లో ఒక 20 మంది మాత్రమే తెలుస్తుంది. ఒక 100లో ఒక 20 మంది మాత్రమే మాకు తెలుస్తుంది ఎవరు చనిపోయినారు. 80 మంది మాకు తెలియదు. ఎక్కడెక్కడో చనిపోతుంటారు పనిలో కానీ ఎక్కడెక్కడో రకరకాలైన ప్రాబ్లమ్స్. అవన్నీ పక్కన పెడితే నాకు ఒక మామయ్య ఇక్కడ గవర్నమెంట్ వర్క్ చేస్తూ స్ట్రోక్ వచ్చి చనిపోయినారు. స్ట్రోక్ వచ్చి చనిపోతే అతనికి మంచి డబ్బులు వస్తాయి. కానీ అక్కడ విలేజ్లో చిన్న విలేజ్లు ఉంటాయి కాబట్టి అవగాహన లేదు, చదువు తక్కువ, అవన్నీ తెలుసు మీకు. తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే చాలా వరకు ప్రాసెస్ నా చెప్తున్నంత వరకు నేను ట్రై చేశాను. కానీ ఎంబెస్సీకి వెళ్తే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్, వాళ్ళ ఫోటోలు, వాళ్ళు చనిపోయిన ఫోటోలు, డెడ్ బాడీ ఫోటోలు, ఎంతవరకు ప్రతి పని చేస్తే హోమ్ మినిస్టర్ సైన్ కావాలన్నారు. హోమ్ మినిస్టర్ అంటే ఏంటని తెలియని అవగాహన లేని వాళ్ళు కూడా మన విలేజ్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి ఛార్జీ కూడా లేకుండా అక్కడికి వెళితే ఢిల్లీ వరకు వెళితే హోమ్ మినిస్టర్ ఏంటయ్యా ఆయన వచ్చి మీకు సంతకం పెట్టింది ఈ పేపర్లో ఏం తెచ్చారు మా వల్ల కాదని చెప్పి వాళ్ళు గెట్అవుట్ అన్నారు. ఇలాంటి పరిస్థితులు కువైట్లో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు దేవునిలాగా మీరు వచ్చారు, మంచి సలహాలు తీసుకొని 2 hours ఇక్కడ నిలబడుకొని సలహాలు చెప్తున్నారు, మేము వింటున్నాం, చాలా చక్కగా ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ మాకు జరుగుతుందా లేదా, దానికి ఎట్లా పరిస్థితి, దానికి ఎవరు మాకు అవగాహన? ఈరోజు మీరు చెప్పారు లాయర్ గారు, ఒక రాజంపేట, ఒక కడప జిల్లా, ఒక చిత్తూరు, ఒక నెల్లూరు, ఒక ప్రకాశం, ఒక ఒంగోలు, ఇవన్నీ వీళ్ళందరికీ ఒక్కొక్క చిన్న విలేజ్లో చదువుకున్న, ఇప్పుడు అన్నట్లు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కువైట్కి. అది వరకు 10th క్లాస్ ఫెయిల్, 9th క్లాస్ ఫెయిల్, అందరు డ్రైవర్లు, ఉద్యోగస్తులు. ఇప్పుడు తెలుసుకొని బిజినెస్లు చాలామంది మన తెలుగు వాళ్ళు హోటల్స్ చాలా రకాలుగా కష్టపడి చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ చాలా రకాలుగా ముందుకు వస్తూ ఉన్నారు. కానీ మాకు దయచేసి మాకు కావాల్సింది ఏంటంటే ఒక లాయర్ చనిపోతే ఎట్లా, వాళ్ళకి ఏ విధంగా డబ్బు వస్తుంది, మాకంటూ ఒక గవర్నమెంట్లో మేము వెళ్తే మాకు రిక్వెస్ట్గా మమ్మల్ని పలకరించి ఇది కానీ చెప్పి మాకు సహాయం చేసే వ్యక్తిగా మీరు APNRT దగ్గర చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆడపెట్టుకోండి ఎంత కూడా అది దాని నుంచి అనుకుంటున్నది కదా, మేము ఒక హైర్ చేస్తాము. కానీ నాకే స్కిల్ సెట్ లేదు, నేను నేర్పడాను. భాస్కర్ అడిగారు, మీరు నేర్పాలి వాళ్ళకి ఎట్లా చేయాలని, అది డాక్యుమెంట్ చేస్తాం. మనం NRTలో చేసేదానికి టిపికల్గా ఇండియాలో జరిగే వ్యవహారాలు ఏంటంటే మేము డాక్యుమెంట్ చేయకుండా చేయం. మీరు ఏం అడిగితే మేము ఏం చేసినా మా దగ్గర డాక్యుమెంటేషన్ రికార్డ్ ఉంటుంది అంతా. అదేంటంటే మీరు ఎంతమంది యాపిల్ స్టోర్లకు వెళ్ళారు, అందరూ వెళ్ళి ఉంటారు కదా, మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి వాటిని ప్రీ ప్రోగ్రామ్ చేసేస్తారు ఆన్సర్. అందుకే మనకు అంత స్మూత్గా జరిగినట్టు ఉంటుంది. అది అందరూ తెలివితో చేసేది కదా. అందుకని మనం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రాస్తే దాన్ని బట్టి మనం ట్రైన్ చేద్దాం. అప్పుడేంటే మాకు ఆ 3 ఎంప్లాయీల్లో ఎవరు డీల్ చేస్తున్నా కానీ అదే రెస్పాన్స్ వస్తుంది. ఇది కొంచెం కష్టంతో కూడిన పని, కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ నాకు అర్థం కాదు కనుక పూర్తిగా. సో మా భాస్కర్ రెడ్డి గారు మీరు కూర్చుని మేము హైర్ చేసినాక ట్రైన్ చేయండి. మేము కొంచెం పారాలీగల్నో లాయర్నో హైర్ చేసుకున్నాం. అండ్ హీ విల్ కమ్ ఇన్ వెరీ హ్యాండీ. ఇదే కాదు, చాలా లీగల్ ఇష్యూస్ వస్తాయి కదా, మన ల్యాండ్ కబ్జా చేసిన ఇదో మన అపార్ట్మెంట్లో దిగుతారు, రెంట్ పే చేయరు, ఖాళీ చేయరు, ఇవన్నిటికీ ఒకటి హెల్ప్ చేస్తాడని తీసుకుందాం అనుకున్నాం. ఒక అతను వచ్చాడు కానీ అతను బోర్ కూడా వెళ్ళిపోయాడు, సరిపోయినంత వర్క్ లేదని. సో మనం ఇట్లాంటి కనుక ఇప్పుడు కెన్ ఫిల్ హిస్ థింగ్ అప్, ఇట్ ఈస్ వెల్ వర్త్ హైరింగ్ అని అట్లాంటి కనుక ఎట్లా అది చేద్దాం.
సార్ నమస్కారం సార్, నా పేరు రంతులత, నేను కోఆర్డినేటర్ APNRT. సార్ ఏం లేదు, మనం APNRT స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏమన్నా అంటే ఇప్పుడు మీ సేవ ఎలాగైతే ఉందో మన ఇండియాలో ఆ విధంగా APNRT తరఫు నుంచి జిల్లాకు కానీ లేదా ఒక కాన్స్టిట్యూన్సీ కానీ ఒక ఆఫీస్ పెట్టి మన పేపర్ వర్క్ ఏదైతే ఉందో ఆఫీస్ ద్వారా చేపిస్తాము అని ఒకటి చూసాం. ఇప్పుడు మీ సేవ ఉంది కదా, మనం మీ సేవ పెట్టాం కదా, ఆ టైంలో మన NRIస్కు ఏదైనా పేపర్ వర్క్ కావాలన్నా అక్కడ రిజిస్ట్రేషన్ జరగాలన్నా ఏదైనా జరగాలంటే క్యూలో నిలబడి MRO ఆఫీస్ నుంచి అక్కడి నుంచి ఎందుకంటే వీళ్ళకి టైం తక్కువ ఉంటారు కాబట్టి సెలవు కింద పోతారు కాబట్టి ఆ విధంగా మీ సేవ మాధ్యమాలుగా ఒక ఆఫీసు పెట్టి వీళ్ళకి ఏదైనా పేపర్ వర్క్ జరిగినప్పుడు APNRT ద్వారా జనరల్ పెట్టామని ఒకటి వచ్చింది సార్ APNRT ద్వారా. నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు మనం చాలామంది మాట్లాడారు, ఇప్పుడు ఎవరైతే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఫేస్ చేస్తున్నారో ఎవరు హౌస్ డ్రైవర్స్ కానీ హౌస్ వర్కర్స్ కానీ వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు సంవత్సరం పడతారో 2 సంవత్సరాలు పడతారో వాళ్ళు బయటకు వస్తారు, కేసు పెడతారు, ఎంఐసీలో లేబర్ కోర్టుకు వెళ్ళమంటున్నారు. ఇక్కడ వాళ్ళకి ఎవరో ఒకరు మనం సాయం చేస్తున్నాం, సహాయం చేసుకున్నాం, ఇక్కడ వచ్చి సాయపడుతున్నాం, వాళ్ళకి ఎవరో షెడ్ ఇస్తున్నాం. కానీ ఇండియాలో వాళ్ళు అక్కడ తిండికి జరగక ఇక్కడికి వస్తారు. ఎవరైతే లేబర్స్ ఉంటారో మేమంతా ఇక్కడ పనిచేయడానికి వచ్చినాము, అక్కడ కూడా కష్టం వస్తారు. అటువంటిప్పుడు మనం APNRT ద్వారా మీరు ఏదైతే పింఛన్ ఇస్తామన్నామో 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఆ విధంగా ఏదైనా వాళ్ళ ఇల్లు జరిగేటప్పుడు వాళ్ళకి డబ్బు ఇవ్వకపోయినా ఏదైనా వస్తువు రూపంలో కానీ ఏదైనా రూపంలో కానీ మనం వాళ్ళకి సాయం చేస్తే ఎన్ని రోజులైతే వాడు ఇక్కడ ఉంటాడో ఈ ఎంఐసీ ద్వారా ఈ కోడ్లకు తెలుపుకుంటా ఎవరో ఇక్కడ ఉంటాడో అన్ని రోజులు మనం వాళ్ళకి సాయపడితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. దీని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు మనకు ఇండియాలో ఇల్లు ఇస్తాం, మన ఎన్టీఆర్ గృహకల్ప అని పెట్టారు, హౌసెస్ ఇస్తాం. కానీ బయట కంట్రీలో అందరూ ఏం బాగాలేదు సార్. ఇక్కడ పనిచేసే వాళ్ళు 80% వర్కర్స్ ఉన్నారు, ఏదో 10,000కో 15,000కో 20,000కో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు ఏదైనా ప్రాసెస్ పెట్టి ఈ విధంగా ఇప్పుడు ఎన్టీఆర్ గృహకల్ప ఏదైతే ఉందో ఈ హౌస్ వర్కర్స్కు ఇటువంటి ఏదైనా ఒక ఫెసిలిటీ కల్పిస్తే చాలా బాగుంటుంది అని ఇప్పుడు ప్రవాసాంధ్ర ఏదో పేరు పెట్టి వాళ్ళకు ఖాళీ మాదిరి కట్టిస్తే వర్కర్స్కు భవిష్యత్తులో మనకు బాగా పనికొస్తుందని అనుకుంటున్నాను. నాకు అర్థం కాలేదు, అంటే హౌసింగ్ ప్రొవైడ్ చేసి ఛార్జ్ చేయమంటారు? లేదు సార్, ఇప్పుడు హౌసింగ్ ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఎన్టీఆర్ గృహకల్ప అని ఒకటి పెట్టారు, 2 సెంట్రీలు వచ్చిన హౌస్ మన గవర్నమెంట్ ఫ్రీ హౌస్. ఆ విధంగా ఎవరు ఫ్రీ హౌస్ ఇప్పుడు ఎవరైతే బయట అందరికీ కాదు మా తెలంగాణ మనకి మందికి ఉన్నాయి, లేని వాళ్ళకు ఐడెంటిఫై చేసి ఎవరైతే హౌస్ వర్కర్స్ హౌస్ బాయ్స్ హౌస్ డ్రైవర్స్ ఉంటారో వానికి ఇండియాలో ఇల్లు లేదు, వాడు ఇక్కడ ఒక 20,000 సంపాదిస్తాడు, 10,000 సంపాదిస్తాడు. APNRT టీము రికమెండ్ చేసిన వాళ్ళు తినేస్తారు. ఇక్కడ APNRT టీము రికమెండ్ చేసి వీళ్ళు కూరున్నారు. ఇప్పుడు అక్కడ ఏం సార్, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యేకి ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఎవరెవరు అక్కడ ఉండే నాయకులు ఎమ్మెల్యేకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. అన్న వీళ్ళు 20 మందిని నేను లాస్ట్ 2 months ముందు వెళ్ళాను సార్, మా ఫ్రెండే ఎమ్మెల్యే, అతనికి ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటుంది. అన్న వీళ్ళకి 20 మందికి టాక్టర్లు ఇస్తాము, 20 మందికి ఇల్లు ఇస్తాము అనేది వాళ్ళు తీసుకుంటాంటారు, వాళ్ళు అప్రూవ్ చేస్తుంటారు, పంపిస్తుంటారు. ఇది రంతుల్లో ఏమంటే APNRT ఇక్కడ ఉండే పేదవాళ్ళని ఎవరైనా ఒకవేళ వాళ్ళ దృష్టికి వస్తే కన్నా అక్కడ ఎమ్మెల్యేకి కానీ గవర్నమెంట్కి కానీ వస్తే కన్నా వాళ్ళకు కూడా ఆ సదుపాయం కలిగితే మంచిది అంటారు. APNRT సార్ ఇప్పుడు క్వార్టర్స్ మేము ఉన్నాం కదా, ఇక్కడ ఎవరైనా ఐడెంటిఫై చేస్తాము, ఒక 10 మందికి దాంట్లో స్థానం కల్పించండి అనేటట్టు కానీ లేదా వాళ్ళకి సపరేట్గా ఒక కాలనీ కానీ ఎక్కడైనా గవర్నమెంట్ అక్కడ ఉండే పథకాలు సార్, అక్కడ వచ్చే పథకాలు ఇక్కడ ఉండే బెనిఫిట్ బాగానే ఉంది కానీ ఫీజిబిలిటీ నాకు తెలియదు. అంటే వాళ్ళు అసలు కువైట్లో ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఉంటారు మామూలుగా ఇప్పుడు దానికి ఇన్కమ్ లిమిట్ 6,000. నేను ఇప్పుడు మన అన్ఆర్గనైజ్డ్ లేబర్కి చంద్రబాబు బీమా ఉంది కదా, అది ఫ్రీగా ఇస్తారు. నేను మా ఎన్ఆర్ఐలకి ఇవ్వాలని వెళ్ళాను, వెళ్తే వాడు అదే పెట్టి కొట్టాడు. దాని ఇన్కమ్ లిమిట్ 12,000. మీ ఎన్ఆర్ఐలో ఎంతమందికి 12,000 అంటే తక్కువ వస్తుంది, అందుకని ఇవ్వలేమని అని. ఇది నాకు ఫీజిబిలిటీ నాకు తెలియదు. నేను ప్రైవేట్ ఇండస్ట్రీ నుంచి వచ్చినాను కదా, నా గవర్నమెంట్ పాలసీస్ ఎట్లా వర్కౌట్ అవుతాయి అని ఇంకా అర్థం. మేబీ దే హ్యావ్ టు మేక్ less than 5,000 ఎవరికి తెలుసా? ఇల్లు ఎవరికి ఇస్తారు? నేను లో ఇన్కమ్ హౌసింగ్ ప్లాన్ చూశాను గవర్నమెంట్. ఇల్లు ఉండకూడదు సార్, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తారు. ఇల్లు ఉండకూడదు, అర్హులైన నిరుపేదలకి. ఎవరు అర్హులు గవర్నమెంట్ ఎవాల్యుయేషన్ వైట్ కార్డ్ క్రైటీరియా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 కోట్ల మందిలో 1,25,00,000 వైట్ కార్డులు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 90% బిలో పావర్టీ లెవెల్. వాళ్ళందరికీ ఇల్లు కట్టేస్తే గవర్నమెంట్ ఇస్తుంది. నాకు తెలియదు, ఐ డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ ఇష్యూ. తర్వాత అది అనుకుంటాను ఎవరికి ఇస్తున్నారు. ఇప్పుడు
ఇప్పుడు లో ఇన్కమ్ హౌసింగ్ వాళ్ళకి ఎట్లా ఇస్తారో నాకు తెలుసు. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ 1.5 lakh సబ్సిడీ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 1.5 lakh సబ్సిడీ ఇస్తుంది. మిగిలినంతా అబ్బాయి కట్టుకోవాలి, ఓవర్ 30 years కట్టుకోవాలి. కానీ దాంట్లో పిటి ఏంటంటే బయట మీరు అపార్ట్మెంట్ కట్టుకుంటే మీకు 1400-1500 వచ్చేది, గవర్నమెంట్ కట్టి 1250 అవుతుంది. ఇచ్చే సబ్సిడీ ఉంటే అది మనం కొంచెం ఆలోచించాలండి. నేను నాకు తెలియక చెప్పాను కదా, మీరు అడిగినన్ని చేస్తానని చెప్పి మాయమైపోతే నేను మళ్ళీ అది నాకు తెలియదు. మన డిస్కషన్ అంతా వెల్ఫేర్ మీద పడి ఉండకూడదు. మనమంతా వీ బిలాంగ్ టు డిఫరెంట్ సబ్గ్రూప్. మనము లేజీగా ఇంట్లో పడుకునే వాళ్ళం అయితే కువైట్ దాకా రాము. మనకి ఆ రక్తంలో కొంచెం అగ్రెసివ్ బ్లడ్ ఉండబట్టే వచ్చాము ఇక్కడ. మనం ఏంటంటే మనకున్న క్వాలిటీకి హౌ కెన్ వీ గెట్ బెటర్ రిటర్న్ అనేది వీ షుడ్ ఫోకస్ మోర్. వెల్ఫేర్ మీద ఫోకస్ చేస్తేనంటే స్లోలీ యూ లూజ్ ది ఇన్సెంటివ్ టు డూ ఎనీథింగ్ బెటర్. కరెక్టే, కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవాలి, కానీ కష్టాల్లో లేని వాళ్ళకి ఫ్రీగా ఇస్తే కష్టపడలేదు. సార్, ఇక్కడ కువైట్లో ఉండేటువంటి ఈ యొక్క మధ్య రకమైనటువంటి సంపాదించిన అందరూ చాలా ఎక్కువ మంది చాలా మంది ఉన్నాము. అయితే ఈ ఇష్యూ చాలాసార్లు కూడా మీరు మీ దృష్టికి వచ్చి ఉంటుంది కూడా అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు మన ముఖ్యంగా మన అమరావతిలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కార్పొరేషన్లు కానీ, ఈ యొక్క చిన్న చిన్న కంపెనీలు కానీ ఎన్నో వేయడానికి మీరు కూడా కృషి చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కృషి చేసేటువంటి వాళ్ళు కూడా ఒక ఇండివిజువల్గా ఒక పెద్ద కంపెనీ దాదాపు కనీసం ఒక 3 కోట్లు 4 కోట్లు 10 crores పెట్టేటువంటి కంపెనీలు మాత్రమే మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ ఇటువంటి వాళ్ళు కనీసం అట్లా కాకుండా కూడా అంత తక్కువ అమౌంట్ ఏదన్నా కొన్ని కంపెనీలు పెట్టాలని చెప్పేసినటువంటి ఒక వస్తే వాళ్ళకి ఏదన్నా అర్థమయ్యేటట్టు మీరు మంచి సజెషన్ చేస్తే దాన్ని బట్టి కనీసం కొంతమందికైనా ఆ ఉత్సాహంతో ముందుకు వస్తారని కూడా నా ఆశ. అది నేను 4 మాటలు చెప్తాను. సుబ్బారెడ్డి గారికి 40 ఏళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి ₹1 అంటే చాలా డబ్బులు అనుకుంటున్నారు. ఎంఎస్ఎంఈకి లిమిట్ ₹1 కాదండి, 10 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి మన ఎన్ఆర్టీ ఆఫీస్లోనే ఎంఎస్ఎంఈ CEO కూడా కూర్చుంటాడు. ఆయన ఈజ్ ప్రాబ్లీ ద రైట్ పర్సన్. నేను ముందుగా చెప్తున్నా కదా, మనకి మేనేజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కావాలి. మీ దగ్గర డబ్బులు ఉంటే నేను వచ్చిన వాళ్ళని ఇదిగో ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పగలుగుతాను. అది ఆ ధైర్యం ఇంకా నాకు రావట్లేదు. ఎందుకు 10 మంది పెడితే 2 లెగుస్తారు. అది ఈ ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఏపీఎన్ఆర్టీ తట్టుకోగలదా లేదా అని ఆగుతున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ స్పేస్ యూనిట్లు అనుకోండి, మీరు డబ్బులు పోకుండా నేను చూసుకుంటాను. సో మీరు అన్ని కరెక్టే. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎన్ఆర్టీలు పెట్టడానికి సపోర్ట్ చేయాలి. నేనే మీకు ఐడియా ఇచ్చి పెట్టించేంత ధైర్యం నాకు ఇంకా లేదు. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వస్తుంది. ఎస్పెషల్లీ నాకు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కింద ఉంటే ఇట్లాంటి ఇష్యూలు నేను ఐటెం ఇవ్వాలి. మీరు ఏదన్నా పెడతాను అంటే దాని మీద నేను రీసెర్చ్ చేసి రిపోర్ట్ తెప్పించేస్తాను. ఎందుకంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఎంఎస్ఎంఈ సెంటర్స్. మనం 50 lakhsతో ఏమేమి పెట్టచ్చంటే వాళ్ళు చెప్తారు 4-5 పెట్టుకోవచ్చు అని. దాంట్లో లోటుపాట్ల వరకు నేను చెప్తాను. బట్ విల్ ట్రై. ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. నేను ఊరికే మీరు ఐ విల్ జస్ట్ కరెక్ట్ జోక్ అనే కానీ 10 లక్షల్లో పెట్టే వాళ్ళకి మన సర్పాళ్ళు బోల్డ్ ప్లాన్లు ఇస్తారు. ఏంటి? యానిమల్ హస్బెండరీ ఒకటి, సాలిడ్ వేస్ట్ రీప్రాసెసింగ్ సెంటర్స్, ఇవన్నీ 10 లక్షలు 15 లక్షల్లో వస్తాయి. కానీ మరి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అవి చేయడానికి ఇష్టపడతారా లేదా అనేది అది ఉన్నాం. బట్ సర్టిన్లీ మీరు ఈసారి వచ్చినప్పుడు సర్తో మాట్లాడాలి. వాళ్ళు ఆ వీకర్ సెక్షన్స్కి ఏమేమి రికమెండ్ చేస్తున్నారు. మనం కొంతమంది పెడితే మనకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్. అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సింది వెంకట గారిని కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఈ బాధ్యత తీసుకోవడం చాలా సంతోషం. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ గత ఇయర్స్ నుంచి ఉంటుంది కదా, ఇక్కడ చాలా మంది వాళ్ళ సొంత జీతంలో ఇన్వాల్వ్ చేశారు.
పార్టీ కోసం ఇప్పుడు వీళ్ళ తరఫున వాళ్ళకి ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇండియాలో ఉన్నారు వాళ్ళకి ఏదైనా మన పార్టీ తోటికి ఏదైనా చేస్తుందా ఏదైనా నాకైతే గ్రేట్ రిజల్ట్ తెలిసిందా. నెంబర్ 2 తిరుపతి విమానాశ్రయం పార్టీలో తిరుపతి విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇది ఈ 2 రోజుల్లో కనీసం 15 మంది ఉంటారు. చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్కరు దాని గురించి చెబుతారు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా దాన్ని వదిలిపెట్టరు. చెప్తారు వెళ్ళిపోతారు. నేను మీకు అందుకే జవాబులు నేను ఇస్తున్నాను. కాదు, తిరుపతిలో ఫస్ట్ ఇష్యూ అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అనౌన్స్ చేసిన కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సెట్ అవ్వకుండా ఫ్లైట్లు దిగవు. మనకి తిరుపతిలో వేసిన కస్టమ్స్ ఆఫీసర్ వెదవా అని చెప్పారు నాకు. ఆయన ఇనిషియేటివ్ తీసుకోకుండా కదలలేదు. అది అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నాడు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇస్ నాట్ ఏ స్టేట్ సబ్జెక్ట్. అయినా నేను ఎన్నిసార్లు వెళ్ళినా కదా, వెనక్కి వెళ్ళి మీ పెట్టచ్చు. ఆయన తీసేయక్కర్లేదు, వెళ్ళి ఆయన ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ ఇష్యూ పబ్లిక్ నోటీస్లోకి వస్తుందని చెప్పి మేము అది చాలామంది చెప్పారు. తిరుపతి నుంచి ఇక్కడికి వెళ్తే మీరే నింపేస్తారు ఫ్లైట్. సో ఇఫ్ యూ కెన్ గెట్ కస్టమ్స్ ఇస్తే ఇట్ షుడ్ వర్క్. ఆ ఫీజిబుల్ డేటా కనుక్కుంటాను ఎందుకు ఏమి బ్లాక్ ఉంది అదర్ దాన్ కస్టమ్స్. ఇది టాపిక్ ఎందుకు వచ్చిందంటే మొన్న విజయవాడ అనౌన్స్ చేశారు. నేను ఎవరినో ఫ్లైట్ స్కూల్ వాళ్ళని గవర్నమెంట్ ఆఫీసర్ తీసుకెళ్తే 4 నెలల్లో నీకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇస్తాను. అయినా మరి తిరుపతిలో 2 ఏళ్ళ క్రితం అనౌన్స్ చేశావు కదా, ఎంతవరకు ఎంతలేదన్న. దట్ ఈస్ వెన్ హీ సెడ్ ఇక్కడ ఉన్న కస్టమ్స్ ఆఫీసరు చాలా ఇనిషియేటివ్ తీసుకుని పెట్టిస్తాడు, తిరుపతిలో వాడు కలవట్లేదు అని. సో దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు గో అండ్ వెరిఫై. నేను కువైట్ నుంచి వెనక్కి వెళ్ళి తీసుకెళ్లే 2 రిక్వెస్ట్లో నెంబర్ 1 థింగ్ అదే, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీ 80%. నేను చేస్తానని చెప్పలేదు, ట్రై చేస్తాను. సపోర్ట్ కొట్టుకుంటున్నాను. ట్రై చేసినా చాలు సార్. మళ్ళీ నన్ను తిట్టుకోవద్దని. ఏదో 10 మంది ఎస్టిమేషన్ దగ్గర రాలేని వాళ్ళు ఎండలో కష్టపడి సభ్యత దగ్గర కూడా ఈయన రెండో రిక్వెస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఇండియాలో ఏం చేస్తుంది అది ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. స్పెసిఫిక్ రిక్వెస్ట్ అంటే ఐ కెన్ పాస్ ఇట్ ఆన్ టు యువర్ లీడర్స్. As far as I am concerned, any non-resident Telugu is as important. APNRT ద్వారా విజయగిరి మేము చేస్తాము. మీ రిక్వెస్ట్ నేను అడుగుతాను పార్టీ వాళ్ళు ఏం చేస్తారు. ఈరోజు కువైట్ ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ మీటింగ్కి విచ్చేసింది మీ అందరికీ. కువైట్లో ఉన్న కోఆర్డినేటర్స్ అందరి తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడున్న మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్ఆర్ఐస్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ పాలసీని తయారు చేసుకుని వాటిని క్యాబినెట్ ముందు ఉంచే ముందు ప్రత్యక్షంగా గల్ఫ్లో ఉన్న సమస్యలు కానీ అక్కడ ఉన్న వ్యక్తులతో కానీ ప్రత్యక్షంగా సమావేశమై అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని ఆ పాలసీలో ఏదైనా మార్పులు చేసుకుని క్యాబినెట్ ముందు పెట్టుకుని అప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నంతో ఇక్కడికి తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ రవి వేమూరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ తెలుగు కళా సమితి గత 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక పెద్ద అసోసియేషన్.
తర్వాత 2007లో వెల్ఫేర్ యాక్టివిటీస్లో భాస్కర్ రెడ్డి గారితో ఎక్కువగా ఒకప్పుడు కష్టపడి పనిచేసిన వారు ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ ఇక్కడ చాలా మందిలో చైతన్యం రావడం గత 2-3 సంవత్సరాలుగా ఎన్నో సేవా సంస్థలు రావడం ఇప్పుడు ఉన్న సమస్యలు ఇక్కడ మన వరకు మనం కొన్ని చేయగలుగుతున్నాం. కానీ మన చేతుల్లో లేనివి అక్కడ ఉన్నటువంటి రాజకీయ కోణంలో అక్కడ ఉన్న ప్రభుత్వాలు చేయగలుగుతాయనేది వాస్తవం. ఏదేమైనప్పటికీ కూడా మన సుదీర్ఘమైనటువంటి పోరాటంలో గల్ఫ్ పాలసీలో మనం ముందుకు రాబోతుంది. ఆ తర్వాత దానిలో కూడా మనకు కావాల్సినంత వరకు అందుతున్నాయా లేకపోతే భవిష్యత్తులో ఇంకా మనకి ఏదైనటువంటి కావాల్సి వస్తే మనం ముందుకు తీసుకెళ్తాం. సార్ దీనిలో భాగంగానే ఏదైతే మీరు నోట్ చేసుకున్నారో అలాగే 2018లో కేరళ గవర్నమెంట్ శాసన వ్యవస్థలో కూడా ఎన్ఆర్ఎస్ పాత్రని పెట్టడానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ ఎవరైతే 140 మంది ఉన్నారో దానికి తోడుగా ప్రపోర్షనేట్గా ఫ్లోరైడా బేసిస్లో ఉన్న ఎన్ఆర్ఎస్తో కొంతమంది సభ్యులకి ఎన్నిక చేసుకుని వాళ్ళతో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పుడు శాసన వ్యవస్థలో కూడా ప్రవాస భారతీయుల యొక్క ప్రభావం కొంతవరకు ఉండే విధంగా ఉంటుందనేటటువంటి ప్రయత్నం వాళ్ళు 2012లో చేయబోతున్నారు. దాని మీద కూడా మనం కొంతవరకు అవగాహన చేసుకుని అది కూడా మనం వీలైనంత త్వరగా మనం చేసుకోగలిగితే మనం ఇంకా సఫలీకృతం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. అలాగే మనం భారతదేశం మనందరికీ తెలుసు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ కూడా 1969లో ఎప్పుడైతే బ్యాంకుల్ని జాతీయం చేసుకున్నటువంటి ప్రైవేటీకరణ లేకుండా జాతీయం చేసుకున్నటువంటి విధానం అయితే తర్వాత ఆర్థిక మాంద్యం నుంచి మన దేశాన్ని కాపాడుకోవడంలో విదేశీ మార్గదర్శనం యొక్క విలువ చాలా ఉందని చెప్పే సందర్భంగా మనందరికీ తెలుసు. రవి గారు కూడా చెప్పారు. కానీ ఆ శక్తిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మనం పరిష్కరించుకునే విధంగా మనకున్నటువంటి శక్తిని మనం కార్యరూపంగా చేసుకోవాలనేటువంటి మన ఈ ప్రయత్నం ఇంకా ముందు బలోపేతం కావాలని చెప్పి సందర్భంగా ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కువైట్ APNRT కోఆర్డినేటర్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇప్పుడు మనం ఫోటో సెషన్ మొదలెడదామండి. భోజనం చేసేవాళ్ళు భోజనం చేయించండి. స్టార్ట్ చేద్దామండి. వచ్చి ఫోటోలు తీసుకోవచ్చండి. కొంతమంది వచ్చి ఫోటో తీసుకోండి. తర్వాత కోఆర్డినేటర్స్ కూడా అందరూ వచ్చి ఫోటోలు తీసుకోవచ్చండి. ఇప్పుడు డిన్నర్ స్టార్ట్ చేద్దామండి. ఇచ్చానండి కొంచెం కోఆపరేట్ చేసి మెంబర్షిప్ ఫామ్స్ ఎవరెవరు ఫిలప్ చేశారో కొంచెం కోఆపరేట్ చేయండి. ఈ ఫామ్స్